ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. తలలు వంచండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలముగా గత వారం నుండి నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి చల్లగా కాపాడి మీ కృపలో బలపరిచి భద్రపరిచి మీ సహాయము మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. స్వచ్ఛమైన మీ మాటలు వినాలని సదుద్దేశంతో అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి తరలి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారి జీవితాలలో ఏది కొదువుగా ఉందో, అది భౌతికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, ఎక్కడ మీ పిల్లలు కొదువు అనుభవిస్తున్నారు దానిని పూడ్చి దానిని సరిదిద్ది మీ బిడ్డల జీవితాలలో సంపూర్ణత దయచేయండి తండ్రి. ఆత్మీయంగా పరిపూర్ణులు కావాలని మీరు కోరుతున్నారు, సంపూర్ణులు కావాలని మీరు కోరుతున్నారు. మీ పిల్లల జీవితాల్లో సంపూర్ణత మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో లైవ్ ద్వారా మరి ఎంతమంది వీక్షిస్తున్నారో మీ పిల్లలు, వారికి వారి కుటుంబాలకు కూడా మీ యొక్క కాపుదల దయచేయండి. మీ ఆలోచన వినువారు ధన్యులు, మీ సత్యము కొరకు ప్రయాసపడేవారు ధన్యులు, దానిని వెదకువారు ధన్యులు తండ్రి. మీరు ఇచ్చే ఆ బహుమానాన్ని మీ పిల్లలముగా మేమందరము పొందుకున్నట్లు మా అందరినీ ఆయత్తపరచండి, సిద్ధపరచండి. జ్ఞానము, వివేకము ప్రతి ఒక్కరి హృదయాలకు అనుగ్రహించండి. వెత్తబడుతున్న ప్రతి మాట 30 60 100 ఫలించి వారి జీవితాలలో గొప్ప వెలుగులు నింపబడినట్లు, గొప్ప ఆశ్చర్య కార్యము వారి బ్రతుకులో జరుగునట్లు మీ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి. కూడి వచ్చిన పిల్లలందరి కుటుంబాలను మీరు దీవించి ప్రభా, ఈ వాక్యము ద్వారా మీ బిడ్డలను బలపరచమని మీ దాసునిగా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి మీ పిల్లలతో సూటిగా మాట్లాడమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానయ్యున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనమందరము కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. రైట్. ఈ ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన పాత నిబంధన కాలపు ఆరాధన కాదు. ఆరాధన విషయంలో చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియలేదు. పాత నిబంధన కాలపు ఆరాధనలో ఒక దేవాలయం ఉంది, అక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, రెండు వేరుగా ఉన్నాయి. అలాగే అక్కడ బలిపీఠం ఉంది. బలిపీఠము అంటే పశు బలి జరుగుతుంది అక్కడ. పశువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, రక్తం చిందించేటువంటి బలిపీఠం ఉంది అక్కడ. అలాగే నృత్యాలు ఉన్నాయి. వారు ఆనందం వస్తే నాట్యముతో ఆరాధించేవారు. వాయిద్యములతో, నాట్యములతో చక్కటి ఆరాధన ఆనాటి కాలంలో జరిగేది పాత నిబంధన కాలంలో. అవి కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక మంది ప్రజలు నాట నుండి నేటి వరకు ఆ ఆరాధనా విధానాన్ని అనుసరిస్తున్న వారు ఇప్పటికి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి మనసు తెలియజేయడానికి. తండ్రి మనసు ఇది అని ప్రపంచానికి చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు, సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి బావి దగ్గరకు వచ్చినప్పుడు, ఆ బావి లోతుగా ఉంది, వాటర్ నాకు ఎలా దొరుకుతుంది అనే ఆలోచనలో ఆమె ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో సూటిగా చెప్పినటువంటి మాట ఒకటే, అమ్మా, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు ఆ విషయాన్ని స్పష్టంగా చూడొచ్చు. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అంటే అప్పటి వరకు జరిగినటువంటి ఆరాధనలలో సంపూర్ణత లేదు అని అర్థం. అప్పటి వరకు జరిగిన ఆరాధనలో ఏం లేదు? సంపూర్ణత లేదు. మరి ఇప్పుడు దేవుడు కోరుతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పినటువంటి మాట మీరు అబ్జర్వ్ చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 20 వచనాన్ని మీరు గమనిస్తే, 20 నుంచి చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి మీరు గమనిస్తే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనమ్మ, ఒక కాలం వస్తోంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను
ఈ గెరీజీము కొండ మీద కానివ్వండి, ఈ యెరూషలేము దేవాలయంలో కానివ్వండి, లేదా మరో పర్వతం మీద కానివ్వండి, ఆరాధింపరు, తండ్రిని ఆరాధింపరు. చూసారా మాట? ఈ పర్వతం మీదనైనను యెరూషలేము దేవాలయంలోనైనను తండ్రిని ఆరాధింపరు. అండర్లైన్ చేసుకోండి వచనాన్ని. మీతో పాటు ఇతర క్రైస్తవులకు కూడా మీరు చెప్పాలి ఈ విషయాలు. వాళ్ళకి తెలీదు. ఆరాధన అంటే ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి పరిమితం అనుకుంటున్నారు వాళ్ళు. మీరు ఈ పర్వతం మీద అయినను యెరూషలేము దేవాలయంలోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మరి ఏంటి? తర్వాత చూడండి. నా మాట నమ్ము అంటే అంత బలమైన విశ్వాసం ఉంది వాళ్ళకి. ఇప్పుడు నా మాట నమ్ము, ఎందుకంటే ఇప్పుడు దాన్ని పగలగొట్టి దీన్ని స్థాపించాలి. ఆ అజ్ఞానాన్ని కూలద్రోసి ఈ విజ్ఞానాన్ని స్థాపించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ సత్యాన్ని స్థాపించాలి. గనుక ఆయన అన్న మాట, నా మాట నమ్ముము. నెక్స్ట్ మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. చూసారా? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తోంది చూడండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. చాలామంది ఈ మధ్యకాలంలో కూడా దేవుని సన్నిధి, దేవుని వాక్యం ప్రకటింపబడాలి, ఆయన మాట మనం నిమ్మళంగా ఉన్నప్పుడు ఆయన మాట మనం వినాలి, ఆయన మనతో మాట్లాడాలి, మన జీవితాలు బాగుపడాలి, మన బ్రతుకులో దేవుడు మహిమపరచబడాలి. ఇది క్రైస్తవ విధి పునాది. అయితే చాలామంది దేవుని సన్నిధి అని చెప్పి వెళ్ళటం, అక్కడ డీజే మ్యూజిక్లు పెట్టడం, చక్కగా కర్చీఫులు తిప్పుతూ ఎగరడం, గెంతటం, ఇలాంటివి చేస్తూ దావీదు నాట్యం చేయలేదా అన్నారు. దావీదు ఒకసారి నాట్యం చేశాడు. ఇశ్రాయేలీలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాట్యం చేశారు. వాళ్ళను ఉద్దేశించి యేసు ప్రభు మాట్లాడుతూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అన్నాడు. అక్కడే అర్థమైపోతుంది మీ ఆరాధనలో సంపూర్ణత లేదు. మీరు భౌతిక ప్రేరణ పొందుతున్నారు తప్ప ఆత్మీయ ప్రేరణ కాదు. అది దేవుడు కోరుతున్న ఆరాధన కాదు. మీరు ఒక జేబురుమాలు తిప్పుకుంటూ ఎగిరితే, ఇక్కడ కూడా మ్యూజిక్ ఉంది మనకి, కావాలంటే వాళ్ళు కూడా ఆ ప్లే చేయగలరుగా, బీట్ మంచి ఊపున్న బీట్ ఇవ్వగలరు కదా, ఇస్తారట. సో మంచి ఊపున్న బీట్ వీళ్ళు కూడా ఇస్తారు. సో మన అందరం కర్చీఫులు తీసేసి తిప్పుకుంటూ ఎగిరితే ఆయాసం తప్ప, నీరసం తప్ప ఏమైనా వస్తుందా అంటే ఏమి రాదు. యేసు ప్రభు అది గుర్తించి ఏమన్నారంటే ఆయన ఎక్కడ అలాంటి ఆరాధన చేయలేదు. ఆయన ఎక్కడ అలా యేసు ప్రభు నాట్యం చేసినట్టుగా ఎక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనబడదు. అపోస్తలులు నాట్యం చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడదు. యేసు ప్రభు కానీ అపోస్తలు కానీ కర్చీఫులు తిప్పుతూ ఎగిరినట్టుగా ఆ లోక సంబంధమైన విధి విధానాలు ఎక్కడ మనకు బైబిల్లో కనబడవు. అందుకే ఆమెతో అన్నారు, అమ్మ మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు, నా మాట నమ్ము అన్నారా? కనబడిందా మీకు బైబిల్లో? మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలియని ఆరాధన అది. మరి తెలిసిన ఆరాధన ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. ఓకే, అయితే 23వ వచనం, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అండర్లైన్ దట్ వర్డ్. తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది, ఇప్పుడును వచ్చే ఉంది. అంటే ఇంతకు ముందు ఉందనా లేదనా చెప్పాలి మీరు. ఇంతకు ముందు ఉందనా లేదనా? యేసు ప్రభు వారు ఆ మాట చెప్పడానికి ముందు తండ్రి కోరుతున్న ఆరాధన భూమి మీద లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, తండ్రిని ఆరాధించు ఆ కాలము, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చేయున్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి ఏం కోరుతున్నాడంటే కర్చీఫులు తీసుకుని గిరగిరా తిప్పుతూ ఎగిరే ఆరాధన కావాలని కోరట్లా. తండ్రి ఏం కోరుతున్నాడంటే మీరు నాట్యాలు చేస్తూ ఒళ్ళు మరిచిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోండి అని కోరట్లా. మరి తండ్రి ఏం కోరుతున్నాడు? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి అని కోరుతున్నాడు. ఇంతకీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మెయిన్గా కావాల్సింది ఏంటో తెలుసా? హృదయం కావాలి. ఆత్మతో సత్యముతో ఏం కావాలి? చేతులు కాదు, కాళ్ళు కాదు, కళ్ళు కాదు, ఏమీ కాదు. మెయిన్గా అక్కడ ఆరాధనకు ఉపయోగపడాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే హృదయం. నీ హృదయంతోనే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించగలవు. అది దేవుడు కోరుతున్నాడని యేసు ప్రభు చెప్పారు. నా మాట నమ్ము అని కూడా అన్నారు. 2000 సంవత్సరాల క్రిందట కొత్త ఆరాధన ఎలా ఉండాలో, సరికొత్త ఆరాధన ఎలా చెయ్యాలో సాక్షాత్తు పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చి చెప్పారు ఆయన. కానీ నేటికి మన వాళ్ళకి కళ్ళు తెరుచుకోలే. ఇంకా దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు? ఆయన మెల్లని స్వరాన్ని మనిషి వినడం వల్ల ఏమవుతుంది? మన హృదయంలోనికి దేవుని మాట నేరుగా వెళ్ళి అచ్చువేయబడుతుంది, ముద్రింపబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీలో కూడా దైవత్వం వెదజొల్లబడుతుంది, సువాసనగా వ్యాపిస్తుంది. మీలో కూడా దైవత్వం రూపుదిద్దుకుంటుంది.
దేవుని మాట కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎప్పుడైతే ఆ మాట నాలోనికి నీలోనికి వచ్చిందో మీలో దైవత్వం రూపుదిద్దుకుంటుంది, మీలో దైవత్వం వెదజల్లబడుతుంది, మీలో నుండి దైవత్వం బయటికి వ్యాపిస్తుంది. అలాగా మీలో ఒక శక్తి నెలకొని ఉండాలంటే దేవుని మాట సత్యము అనగా దేవుని వాక్యము, యోహాను సువార్త 17:17 ప్రకారం ఈ వాక్యం మీ హృదయాల్లోకి వెళ్ళాలి. మీరే ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఈ ఖర్చు తీసి చక్కగా తిప్పుతూ కాసేపు ఎగురుతాను, కుర్చీలెక్కి గెంతుదాం మనందరం కలిసి, బీట్ బాగానే ఉంటుంది, ఇస్తారు, మనందరం కుర్చీలెక్కి గెంతుదాం, దూకుదాం, అల్లరి చేద్దాం, దేవుడు మహింపరచబడతాడని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ మీకేమైనా ఉపయోగం ఉంటుందా అని ఒక్కసారి మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి. మీకేమైనా ఉపయోగం ఉంటుందని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. అన్నయ్య నిజంగానే ఎందుకు ఉపయోగం ఉంటుందన్నయ్య? మనం కుర్చీలెక్కి ఎగిరితే బాగుంటుందన్నయ్య, మనం కుర్చీలెక్కి కర్చీఫులు తిప్పితే దేవుని సన్నిధిలో మనం అలా కర్చీఫులు తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తే పాట దేవుడిదే, యేసుప్రభు పాటే పెట్టుకుందాం, యేసుప్రభు పాట పెట్టుకుని మనం కర్చీఫులు తిప్పుకుంటూ ఎగిరితే బాగుంటుందన్నయ్య. అదేందన్నయ్య? నాట్యముతో ఆరాధించమన్నాడు కదా, తాళాలతో ఆరాధించమన్నాడు కదా, పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు కదా అని మీరంటే, యేసుప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆ ఆరాధన సంపూర్ణమైన ఆరాధన కాదు గనుకనే మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. నా మాట నమ్ము. తండ్రి అది కోరుకోవట్లేదు. తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే వినటం కోరుకుంటున్నాడు. వినడం దేన్ని అంటే ఆయన మాటని. ఆయన మాటని ఎక్కడ పెట్టుకోమని కోరుకుంటున్నాడంటే నీ హృదయంలో. ఆరాధన ఎక్కడ జరగాలని కోరుకుంటున్నాడంటే ఆత్మతో సత్యంతో నీ హృదయంలో. అందుకే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు దేవుని గ్రంథంలో. మరి ఈరోజు క్రైస్తవ సమాజం దీన్ని అర్థం చేసుకుందా? చేసుకోలేదు. నాలాంటి వాళ్ళు చెప్తే వినడానికి సిద్ధంగా ఉందా? లేదు. వాళ్ళు కంటికి కన్ను పంటికి పన్ను అనే విషయాన్ని ప్రభువు కొట్టేశాడన్న సంగతిని గుర్తిస్తారు. కానీ ఆ పాత నిబంధన కాలపు భౌతిక ఆరాధనను కూడా ప్రభువు వద్దన్నాడన్న విషయాన్ని గుర్తించలేరు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు, కంటికి కన్ను పంటికి పన్ను కాదు అన్న విషయాన్ని గుర్తించగలుగుతున్నారు. కానీ అలవాటైపోయిందేమో కర్చీఫులు తిప్పడం, అలవాటైపోయిందేమో కుర్చీలెక్కి ఎగరడం. ముఖ్యంగా యువతకు అది కావాలి. యవనస్తులకి ఏం కోరుకుంటారు? కూర్చోబెట్టి వాక్యం ఏనంటారా అంటే యవనస్తులకి పెద్ద నచ్చదు కదా. మన పిల్లలకు కాదులేండి, అలవాటు అయిపోయిన వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. మరి ఏది నచ్చుద్ది? చక్కగా డిస్కో లైట్లు పెట్టి మీ అందరినీ కుర్చీలు ఎక్కించి కర్చీఫులు చేతికిచ్చి తెప్పండ్రా సరదాగా ఎంజాయ్ చేద్దాం, బాగుంది కదా డిస్కో డ్యాన్స్ ఆడదాం అంటే నచ్చుతుందా? నచ్చదా? పిల్లలకి, యవనస్తులకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ పని పూర్తయిన తర్వాత లేదా ఆ ఆరాధన అనుకుంటున్న ఆరాధన కానీ ఆరాధన పూర్తయిన తర్వాత యవనస్తులు ఏమైనా మార్పు వస్తుందా? మీరు చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నాను మీ అందరినీ, యవనస్తులు ఏమైనా మార్పు వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే మార్పు జరగాలంటే దేవుని మాట నీ హృదయంలో పడాలి కదా. అవునా? మందు లోపలికి వెళ్లకుండా రోగం ఎలా తగ్గుతుంది? అలాగే మార్పు రావాలి మనిషిలో అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును కదా. సో దేవుని వాక్యం వెళ్ళి నిన్ను సంస్కరించాలి. ఇది సేవకుడి బాధ్యత. కానీ ఒక మంచి బీట్ ఉన్న పాట పెట్టి మంచి ఊపు ఉన్న సాంగ్ పెట్టి తీయండ్రా కర్చీఫులు అని చెప్పి తిప్పుతూ 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 అల్లరి చేస్తే, కుర్చీలెక్కి గంతులేస్తే అది ఆరాధన కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు. నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను. దే ఆర్ నాట్ బిలీవర్స్, దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇంత సూటిగా నేను ఎందుకు చెప్తున్నానంటే భ్రష్టు పట్టిపోయిన మనస్సాక్షి కలిగి దేవుని ఆరాధించవలసిన అవసరత లేదు. దేవుడు దాన్ని కోరుకోవట్లేదు. దేవుడికి ఆరాధన అవసరం లేదు. నాకు ఇది కావాలి అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన. నేను మీ ఇంటికి వచ్చాను భోజనానికి, ఏం తింటారని అడిగారు. ఏం తింటారని అడిగితే నాకు ఏదో కూర నచ్చింది, ఆ కూర మీకు చెప్పాను. కానీ అది మీరు చేయకుండా అన్ని రకాలు చేసుకొచ్చి పెట్టారు. నేను కోరుకున్నది లేదు అక్కడ, కానీ మీరు నన్ను అడిగారు ఏం కావాలని. నేను ఏం కావాలో మీకు చెప్పాను. నేను చెప్పినా కూడా నేను అనుకున్నది అక్కడ లేదు, మీరు అనుకున్నది తెచ్చిపెట్టారు. అప్పుడు నేను సంతోషపడతానా? సంతోషపడను. ఇప్పుడు నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని చాలా అడుగుతావు, ప్రార్థనలో అడుగుతావు, విజ్ఞాపన చేసి అడుగుతావు, తండ్రి నాకు ఇది అది ఇది ఇది అన్నీ అడుగుతావు. నువ్వు అడిగింది ఇవ్వకుండా అడగంది ఇచ్చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? నువ్వు అడిగింది ఇవ్వకుండా దేవుడు నువ్వు అడగంది ఇస్తుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉండవు. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు అడిగిన ఆరాధన మనం ఇవ్వకుండా దేవుడు అడగని ఆరాధన తీసుకొచ్చి అన్యాగ్ని ఆయన సన్నిధిలో సమర్పించారట. అన్యాగ్ని, దేవుని కోపం పరలోకం నుండి దిగొచ్చింది. యెహోవా కోరుకొనినది గాక వేరొక అన్యాగ్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో సమర్పించినప్పుడు ఆయన ఆకాశం నుండి కోపాన్ని కనపరిచారు. ఇన్ ద సేమ్ సెన్స్ మనం కూడా ఆయన కోరుకున్న ఆరాధన కదా చేయాలి. మళ్ళీ చదవండి, మీకు అర్థం కాకపోతే 100 సార్లు చదవండి. 100 సార్లు చదవండి. ఒక గుంపు అంతా ఈ పని చేస్తున్నారు కదా అంటే అది వాస్తవం కాదు, అది సత్యం కాదు. ఒక గుంపు చేసినంత మాత్రం అది సత్యం కాదు. బైబిల్ చెప్తే సత్యం. గెట్ మై పాయింట్. ఒక గుంపు చేసిందంటే అది సత్యం కాదు. బైబిల్ ఏది చెబితే అదే సత్యం.
బైబిల్ ఏం చెబుతోంది? యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను 2000 years బ్యాక్ ఈ కన్వర్సేషన్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 years ఈ కన్వర్సేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు జరిగిన కన్వర్సేషన్ ఎప్పటికీ మనకు అర్థం కాకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రియమైన దేవుని సంఘమా, ఆలోచన చేయాలి. రైట్? ఇప్పుడు నాట్యముతోనే మనం ప్రభువుని ఆరాధించాలి, అదే ఆరాధన అని అనుకుంటే, ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నాట్యం చేయలేరు, మంచం పట్టిన వాళ్ళు నాట్యం చేయలేరు, ముసలోళ్ళు నాట్యం చేయలేరు, ఎగరలేరు, గెంతలేరు, వాళ్ళు కనీసం కొంతమంది మోకరించలేరు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు సహకరించవు. అంటే ఇంక వాళ్ళకి ఆరాధన లేనట్టేనా? దేవుడు ఏం కోరాడో తెలుసా? మరణశయ్య మీద ఉన్నవాడు కూడా ప్రభువుని ఆరాధించగలడు. హృదయానికి అంగవైకల్యం లేదు, హృదయానికి బలహీనత లేదు, హృదయం ఎప్పుడూ ప్రభువుని ఆరాధించగలిగే స్థితిలో ఉంది చచ్చేంత వరకు. అందుకే ప్రభు కోరుకున్నాడు, ఆత్మతో ఆరాధించండి, సత్యముతో ఆరాధించండి, నేను అదే కోరుకుంటున్నాను అన్నాడు ప్రభు. మరలా చదువుదాం, వచ్చినని చదువుదాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను మీరు అనుకుంటున్నటువంటి ఆ యెరూషలేము దేవాలయంలోనైనను, యెరూషలేము దేవాలయం నొక్కి చెప్తున్నాను, జాగ్రత్త, సొలొమోను కట్టించిన దేవాలయం ఉన్న ప్రాంతం, బట్ అది కూలిపోయింది. బబులోను కాలంలో, బబులోను పరిపాలనా కాలంలో ఆ సొలొమోను కట్టించిన బంగారు దేవాలయాన్ని కూల్చేశారు. ఆ తర్వాత అది ధ్వంసమైపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఎజ్రా గారి నాయకత్వంలో, జెరుబ్బాబేలు నాయకత్వంలో మరొక మందిర నిర్మాణం జరిగింది. దీన్ని 2వ మందిరం అంటారు. ప్లేస్ అదే, సొలొమోను ఏ ప్లేస్లో కట్టాడో సేమ్ ప్లేస్, 2వ మందిర నిర్మాణం జరిగింది. ఈ 2వ మందిరం ఎప్పుడు కూలిపోయింది అని అంటే, క్రీస్తు 70వ సంవత్సరంలో యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడై వెళ్ళిపోయే ముందు వాళ్ళతో చెప్పారు, దేవాలయాన్ని చూపించి ఎంత శృంగారంగా ఉందో చూడండి, దేవాలయం ఎంత బాగుందో కదా ప్రభు అని చెప్తుంటే ఆయన అన్నారు, రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు దినములు వచ్చుచున్నవి. ప్రవచనాన్ని ప్రవచించారు ఆయన. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రవచనం చెప్పారో శిష్యులు నమ్మలా, ఇది ఎంత మంచి దేవాలయం కూలిపోద్దా అనుకుని ఉంటారు వాళ్ళు. కానీ ప్రభు చెప్పినట్టే క్రీస్తు 70వ సంవత్సరంలో 2వ మందిరం కూడా కూల్చివేయబడింది, 2వ మందిరం కూడా పడగొట్టేశారు. అంటే సొలొమోను కట్టిన దేవాలయం కూలిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడే సమయానికి ఏదైతే యెరూషలేములో 2వ దేవాలయం ఉందో ఆ 2వ దేవాలయం కూడా ఏమైపోయింది? కూలిపోయింది. డెస్ట్రాయ్ చేయబడ్డ 2 దేవాలయాలు ఇప్పటి వరకు 2000 yearsగా అక్కడ దేవాలయం లేదు, తిరిగి కట్టబడలేదు. ఒకవేళ తిరిగి కట్టబడినా కూడా మనం అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడానికి ఏమీ అవకాశం లేదు. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరూ యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో ఆరాధన చేస్తారంటే చాలామంది యెరూషలేము బోర్డర్ కూడా వెళ్లకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. మన క్రిస్టియన్ సమాధుల్లో తోటలోకి వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే, విశ్వాసాలు చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళు ఎవరు యెరూషలేము వెళ్ళలేదు, వాళ్ళు అందరూ వెళ్ళలేం కదా, చాలా డబ్బులు అవుతాయి కదా, మరి సామాన్యుడు వెళ్ళలేడు కదా. సో కాబట్టి మనం యెరూషలేము వెళ్ళి ఆరాధన చేయాలి అని ఒకవేళ దేవుడు రూల్ పెడితే, ఎంతమంది యెరూషలేము వెళ్ళి దేవాలయంలో ఆరాధన చేసిన వాళ్ళే పరలోకం వెళ్తారు అన్నాడు అనుకోండి, ఎంతమంది పరలోకం వెళ్తారు? ఇప్పుడు ఎవరు వెళ్ళరు కదా. గిరిజిమ్ కొండ మీద ఆరాధన చేసిన వాళ్ళే పరలోకం వెళ్తారు అన్నాడు అనుకోండి దేవుడు, ఎంతమంది వెళ్తారు పరలోకం? వెళ్ళలేరు చాలామంది కదా. సో కాబట్టి దేవుడు ఈ ప్లేస్లోనే నన్ను ఆరాధించాలి, ఈ ప్లేస్లోనే నేను ఉంటానని చెప్పలేదు. అదంతా పాత నిబంధన. ఏడాదికి ఒకసారి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా యెరూషలేములో కనబడాలి, దేవాలయానికి వచ్చి కూర్చోవాలి, అక్కడ ఉండి ఆరాధించాల్సిందే. రూల్ అంతే అది. ఇశ్రాయేలీల్లో ప్రతి మగవాడు, సున్నతి పొందిన ప్రతి మగవాడు యెరూషలేం దేవాలయానికి రావాల్సిందే. ఎవ్రీ ఇయర్ రావాలి, ప్రతి సంవత్సరం ఏటా రావాలి, మాండానికి లేదు. సో ఇప్పుడు ఆ ఆరాధన కోరుకోలేదు ఆయన. అందుకే ఈ రెండింటికి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్సెస్ తెలియకపోతే, ఆ చరిత్ర తెలియకపోతే మనం మిస్లీడ్ అయిపోతాం, మిస్గైడ్ చేసేస్తున్నారు చాలామంది. అలా అని వాళ్ళకి నేర్పిస్తే నేర్చుకుంటారా అంటే నేర్చుకునే స్థితిలో లేరు. ఒకవేళ ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మమ్మల్ని విమర్శిస్తున్నాడు సార్ ఈయన అంటారు. ఏంటంటే మమ్మల్ని విమర్శిస్తున్నారు సార్ వీళ్ళు. ఇది విమర్శ కాదు నాయన, బైబిల్లో ఇది ఉంది అని చెప్పడం.
ఒకళ్ళు విమర్శ అనుకున్న సద్విమర్శ మంచిదే. సద్విమర్శ మంచిది. విమర్శ అంటే ఏంటో చెప్తాను వినండి. సద్విమర్శకి దుర్విమర్శకి చిన్న తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కరుణ నా ముందుకు వచ్చి నిలబడింది. ఈ పై భాగం అంతా నల్లగా మసి అంటుకుపోయింది తనకి. అప్పుడు నేను, అమ్మ కరుణ, నీ నుదుటి భాగంలో ఏదో మసి పూసుకుని వచ్చావమ్మా, దాన్ని తుడిచేసుకో అన్నాను. దీన్ని ఏ విమర్శ అంటారు? సద్విమర్శ అంటారు. ఈ విమర్శ చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యాలి. చెయ్యమనే బైబిల్ చెప్తోంది. చెయ్యమనే బైబిల్ చెప్తోంది. సద్విమర్శ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటోంది బైబిలు? తన నుదుటి మీద తనకు తెలిసి అంటించుకుందో తెలియక అంటించుకుందో, అంటించుకోకూడని దాన్ని అంటించుకుంది, చూడడానికి బాగోలేదు. అందుకని అమ్మ కరుణ, నీ నుదుటి మీద ఉన్నది బాగోలేదు కనుక నీ నుదుటి మీద ఉన్నది తుడిచేయి. ఇది సద్విమర్శ. విన్నావా? మంచిది. వినలేదా? శిక్షకు పాత్రురాలు అవుతావు దేవుని ఎదుట. సద్విమర్శకు ప్రతి ఒక్కరు లోబడాలి. అర్థమైందా? రెండోది దుర్విమర్శ. దుర్విమర్శ ఎలా ఉంటుందంటే తన నుదుటి మీద ఏమీ లేదు, నుదురు చాలా క్లియర్గా ఉంది, అందంగా ఉంది. కానీ నేను అంటున్నాను, అసలు నీ నుదుటి మీద ఏదేదో ఉంది, నాకు అసలు నువ్వు నచ్చట్లేదు, ఆ తప్పు ఆ తప్పు ఈ తప్పు అంటున్నాను. అక్కడ ఏమీ లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఏమీ లేకుండా చేసేదాన్ని దుర్విమర్శ అంటారు. దానికి నేను శిక్షకు పాత్రుడు అవుతాను, లేదా అలా చేసిన వాళ్ళు శిక్షకు పాత్రులు అవుతారు. సో సద్విమర్శ అన్ని వేళలా దేవుడు కోరుతున్నదే. అంతెందుకు, దేవుడు మనల్ని విమర్శ చేయడానికే వాక్యాన్ని ఇచ్చాడు. అందుకే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎవరిని ఖండించాలి? సరిగా లేనోళ్ళని. ఎవరిని గద్దించాలి? సరిగా బ్రతకనోళ్ళని. ఎవరికి బుద్ధి చెప్పాలి? బుద్ధి లేనోళ్ళకి. సో ఇది కూడా దేవుడు చేసే సద్విమర్శే. ఈ సద్విమర్శ చేయడానికి దేవుడు దేన్ని ఇచ్చాడు మనకి? జీవవాక్యాన్ని ఇచ్చాడు. జీవవాక్యంతో ఎవరు విమర్శకు గురి అవుతారో, ఎవరు విమర్శ చేయబడతారో వాళ్ళు సంస్కరింపబడతారు. వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి, వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. నువ్వు విమర్శించకూడదు అన్నాడంటే వాడు మూర్ఖుడై ఉండాలి. మూర్ఖుడై ఉండాలి. అన్యాయపు విమర్శ వద్దన్నాడు దేవుడు. నువ్వు ఆ వచ్చినాన్ని చదువుకుని ఊరు దురుతానంటే ఎలా కుదురుతుంది? దుర్విమర్శ వద్దన్నాడు. నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో నలుసును గురించి మాట్లాడకన్నాడు. రైట్? నీ కంట్లో దూలం లేకపోతే, నీ కంట్లో దూలం లేకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు నలుసు గురించి మాట్లాడొచ్చా? మరి మాట్లాడొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఒంటి నిండా మసి పూసుకున్నాడు, ఎదురుగా మసి పూసుకున్నోడిని, అంటే తక్కువ మసి పూసుకున్నోడిని, ఒంటి నిండా మసి పూసుకున్నాడు, రే నీ ఒంటికి మసి ఉందిరా అంటే అది దుర్విమర్శ. ముందు నువ్వు శుభ్రం చేసుకుని అప్పుడు అవతలకి చెప్తే బాగుంటుంది. కానీ ఇది అలా కాదు. ఒక సమూహాన్ని దారి తప్పిస్తున్నారు. ఆరాధన అంటే భౌతికంగా మీ శరీరానికి చెమట పట్టించడం కాదు. శరీరానికి చెమట పట్టించడం మంచిదే, ఎక్కడ దేవుని సన్నిధిలో కాదు. గ్రౌండ్కి వెళ్ళి పొద్దున చేయది, జిమ్కి వెళ్ళి చేయి పొద్దునే. నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నీకు. నీ శరీరానికి చెమటలు పట్టడం మంచిది. ఒంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటికి పోద్ది. శ్వేత గ్రంథులు ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి. చెమటలు పట్టాలి మనిషి అన్న తర్వాత. చెమట పట్టకుండా శుభ్రంగా ఆనపకాయలా ఏసీలో కూర్చుంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు, రోగాలు వచ్చేస్తాయి. ఏదో రూపంలో చెమట పడుతుండాలి మనిషికి. మంచిదే అది. అది ఎప్పుడూ దేవుని సన్నిధిలో చెమట పట్టాలా? మనకి దేవుని సన్నిధిలో కాదు చెమట పట్టాల్సింది. అది రోడ్డు మీదకి ఎచ్చేయి, పరిగెత్తు, నడువు, జిమ్కి వెళ్ళి కష్టపడు, లేదా ఇంట్లో ఏదైనా ఎక్సర్సైజెస్ చెయ్యి, యోగా చెయ్యి, అప్పుడు చెమటలు పట్టించుకో, బాగుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? దేవుని సన్నిధిలో హృదయం మాత్రమే ఆన్లో ఉండాలి. ఏం ఆన్లో ఉండాలి? హృదయం ఆన్లో ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో హృదయం యాక్టివ్గా ఉండాలి. దేవుని సన్నిధిలో వినబడే ప్రతి మాట దేంతో క్యాప్చర్ చేయాలి? దేంతో క్యాప్చర్ చేయాలి? హృదయంతో క్యాప్చర్ చేయాలి. దేవుని సన్నిధిలో వినబడే ప్రతి మాట నీ హృదయంలో పడాలి. అందుకే కదా ఈరోజు క్రైస్తవ్యం అన్యుల మధ్యలో హేళనకు గురవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం మీరు క్రైస్తవులా అని చీపుగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? హేళన. ఈ హేళన కారకులు ఎవరు? అజ్ఞానులైన మనవాళ్ళని పిలిపించుకుంటున్న వాళ్ళే. వాళ్ళు మారాలంటే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటే సద్విమర్శ చెయ్యి. యేసుప్రభు కూడా శాస్త్రుల్ని విమర్శించారా లేదా? విమర్శించారా లేదా? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదవండి. ఆ అధ్యాయంలో ఉన్నదంతా విమర్శే. ఎవరిని విమర్శిస్తున్నారు ఆయన? శాస్త్రుల్ని, పరిచయల్ని. సద్విమర్శ. అయ్యో బేత్సైదా, అయ్యో కొరాజీనా, అయ్యో కపెర్నహూమా మాట్లాడుతున్నారా? పలుమార్లు. అయ్యో యెరూషలేమా, ఎన్నో మార్లు నేను నిన్ను దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు మూర్ఖంగా మారిపోయావు, అజ్ఞానంగా మారిపోయావు. విమర్శించారు. సున్నం కొట్టిన గోడ అన్నారు, సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నారు. విమర్శించారు యేసుప్రభు. అలా విమర్శించకపోతే ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం విమర్శిస్తుంటాం. ఇంట్లో చాలా సందర్భాల్లో విమర్శిస్తాం పిల్లల్ని. సద్విమర్శ అంటారు దాన్ని, దుర్విమర్శ కాదు. విమర్శించకపోతే బ్రతుకు మారదు. విమర్శించకపోతే మన గురించి మనం ఆలోచించుకోలేము. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది
కాదా? ముందు మనం ఎవరినో హైందవ సోదరులను, ఇస్లాం సోదరులను, ఇంకొకళ్ళకో సువార్త ప్రకటించడం కాదు. ముందు ఇంటిని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంది. ముందు జ్ఞానం ఎవరికి అవసరం అంటే మనోళ్ళకి ఎక్కువ అవసరం అయిపోయింది. ముందు మనోళ్ళ బ్రతుకుల్ని తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనోళ్ళకి జ్ఞానం నేర్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. సత్యం నుంచి ఎక్కడికో పరిగెత్తేస్తున్నారు. అలా వెళ్ళకూడదు. సత్యం ఏం చెప్తుందంటే, నాయన నీ హృదయము నా కిమ్ము. దేవుడు ఏమన్నాడు? నీ హృదయము నా కిమ్ము, నేను దాన్ని బాగు చేస్తాను అన్నాడు. అందుకే ఒక చక్కటి మందు సత్యము. సత్యం అంటే ఏంటో తెలుసా? ఔషధం. ఈ ఔషధం మనలో పోయబడినప్పుడు మన నేత్రాలు చాలా వైడ్గా ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి. బ్రాడ్ మైండ్ అంటారు దాన్ని. చాలా పీస్ఫుల్గా ఉంటాం, ప్రశాంతంగా ఆలోచన చేస్తాం. పాత నిబంధన భావజాలం యూదుల్లో ఉంది, క్రొత్త నిబంధన భావజాలం అపోస్తలుల్లో ఉంది. అపోస్తలులు దేవునికి ఇష్టలయ్యారు, యూదులు దేవునికి ఇష్టలుగా లేరు. చాలా సందర్భాల్లో వాళ్ళు తప్పిపోయారు. అదే మీరే ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికీ కనెక్ట్ అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి నాకు ఇది కావాలి అని కోరారని చదువుకున్నాం కదా. ఇప్పుడు చదివారా లేదా? మళ్ళీ ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 22 నుంచి ఒకసారి చదివేయండి. అప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 22 నుండి చదవండి. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. డిక్లరేషన్ అంటారు దీన్ని. వాట్ ఇస్ దట్? డిక్లరేషన్. డిక్లేర్ చేశారు. ఏం డిక్లేర్ చేశారు? యూ ఆల్ డోంట్ నో వాట్ ఈస్ ద వర్షిప్. యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ వర్షిప్. దట్ ఈస్ వాట్ జీసస్ సెడ్. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ వర్షిప్. నువ్వు ఏంటో తెలుసుకోవాలి. నువ్వు వర్షిప్ అంటే ఏంటో తెలియాలి, ఆరాధన అంటే ఏంటో తెలియాలి. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. డిక్లరేషన్. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు 22వ వచనం. డిక్లేర్డ్. నెక్స్ట్, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. అంటే యేసు ప్రభువుకి ఆరాధన గురించి తెలుసట. కానీ అంతకు ముందున్న వాళ్ళకి, గెరుజీము కొండ మీద వాళ్ళకి, యెరూషలేములు దేవాలయంలో చేసే వాళ్ళకి దేని తెలియదట? ఆరాధన గురించి తెలియదట. కానీ యేసు ప్రభువుకు తెలుసట. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది ఎందుకైనా? ఆ ఆరాధన ఏంటో నీకు నాకు చెప్పడానికి, ఎలా ఆరాధించాలో చెప్పడానికి. నేర్పించాలి మనకి ఆరాధన ఎలా చేయాలో నేర్పించాలి. అందుకు వచ్చారు యేసు ప్రభు భూమి మీదకి. రైట్. నెక్స్ట్, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. అయితే 23, యథార్థముగా ఆరాధించేవారు. యథార్థంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడి సన్నిధికి వచ్చాను. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. పాట కూడా ఆత్మతో సత్యంతోనే పాడాలి. నువ్వు మనస్సుతో ప్రార్థిస్తాను, ఆత్మతో ప్రార్థిస్తాను. మనస్సుతో పాడతాను, ఆత్మతో పాడతాను. ఆత్మతో ఆరాధిస్తాను, సత్యముతో ఆరాధిస్తాను. ఇక్కడ జరిగే ప్రతిదీ, అది పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం విని వెళ్ళడం కావచ్చు, ఎవ్రీథింగ్ దేంతో జరగాలి? హృదయంతో జరగాలి. హృదయంతో జరగాలి, మనస్ఫూర్తిగా జరగాలి. అందుకొచ్చాను దేవుడి సన్నిధికి. ఇది అందరూ, పెద్ద పాస్టర్లు మొదలుకొని చిన్న పాస్టర్ల వరకు, సంఘ పెద్దలు మొదలుకొని విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఇది. ఎవరినో మెప్పించడానికి మనం ఆరాధన చేయట్లా. ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందు నిలబడతాం. ఆ రోజు ఆయన అడుగుతాడు, నీ నీతికి కొలత వేస్తాడు, నీ యథార్థతకు కొలత వేస్తాడు ఆయన. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఏందండి ఈయన నాట్యం వద్దంటున్నాడు? వద్దనట్లా, దేవుడు కోరుకోలేదని చెప్తున్నాను నేను. నీ నాట్యం దేవుడు కోరుకోలేదు. నీ నాట్యంతో ఆయన మహిమ పరచబడతాడు నువ్వు అనుకుంటే అది నీ అవివేకం, అజ్ఞానం. దేవుడు నిన్ను అడగలేదు డ్యాన్స్ ఆడమ్మా అని అడగడు ఆయన. హేరోదు అడిగాడు డ్యాన్స్ ఆడమని. ఎవరిని? హేరోదియ కూతుర్ని. ఎవరు పుట్టినరోజుకి? హేరోదు పుట్టినరోజుకి. ఏం ఆడిందంట? డ్యాన్స్ ఆడిందంట. బాగా డ్యాన్స్ చేసినందుకు కోరుకొనుము, నీకేమి కావాలనో అన్నాడట. అప్పుడు మా అమ్మనుడికి వస్తానని చెప్పింది. సరే వెళ్ళరా అన్నాడు. లోపలికి వెళ్ళింది. మమ్మీ డాడీ ఒక కోరిక కోరుకోమన్నారు మమ్మీ. మన డాడీ కోరిక కోరుకోమన్నారు మమ్మీ. నాట్యం బాగా నచ్చింది మమ్మీ డాడీకి. సో మమ్మీ ఏం కోరుకోమంటావు మమ్మీ అని అడిగితే మమ్మీ అందంట, వెళ్ళు, ఆ యోహాన్ అనేవాడు ఉన్నాడు, మనల్ని చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనే వాక్యాన్ని పట్టుకొని చితక్కొట్టి చెవులు మూసేస్తున్నాడు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. గనుక ఏం కావాలంటే
అతను తలకాయ ఇచ్చేయమని అడుగు. అది నా మేక తలకాయ కూర వండుకోవడానికి, మనిషి తలకాయ. ఎంత క్రూరమైన వైలెంట్ పీపుల్ అన్నమాట వీళ్ళు. చాలా వైలెంట్గా ఉంది ఆవిడ. యాక్చువల్లీ ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారని ఒక నానుడి. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎలా ఉంటారట? సున్నితంగా ఉంటారట. కొంచెం పువ్వులతో పోలిస్తారు, అందుకే ఆడవాళ్ళని ఎక్కువ పోలిస్తారు కదా పువ్వులతోటి. గులాబీ పువ్వు అని, మల్లె పువ్వు అని, చామంతి పువ్వు అని, రకరకాల పువ్వులతో పోలుస్తారు. అది సున్నితంగా ఉంటారని చెప్పేసి అలాంటి వర్ణనలు. కవులు కూడా స్త్రీలను వర్ణించేటప్పుడు పువ్వులు తీసుకొస్తారు, మగాళ్ళని ఏ పువ్వుతోనూ వర్ణించరు. అలాంటిది స్త్రీలు సున్నితంగా ఉంటారు, స్త్రీలు బాగుంటారన్న కాన్సెప్ట్ని తుడిచిపెట్టేసింది మహాతల్లి. ఏం చేసింది? అమ్మో స్త్రీలు కూడా ఎంత వైలెంట్గా ఉంటారు అన్నట్టుగా ఏమడిగిందంట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల అడిగిందట. అంటే దుర్మార్గపు స్వభావం ఆమెది. ఆమె కూతురికి నాట్యం నేర్పింది, రాజుని ఇంప్రెస్ చేసింది. తల తీసుకొచ్చాడు, ఇచ్చాడు, తీసిచ్చేసాడు, పళ్ళెలో పెట్టిమ్మంది, ఇచ్చేశాడు. పాప మూట కట్టుకుంది. హేరోదికి నచ్చింది. దేవుడు నీ నుంచి నా నుంచి అలా కోరట్లా. అంటే దేవుని సన్నిధిని, ఆరాధనలో ముఖ్యంగా ఆరాధనలో అల్లరి ఉండకూడదు. ఆరాధనలో నిశ్శబ్దం ఉండాలి. ఆ నిశ్శబ్దంలో దేవుని మాట వినబడాలి. ఆరాధనలో నిశ్శబ్దం ఉండాలి. ఆ నిశ్శబ్దంలో శ్రావ్యమైన సంగీతంతో దేవుని పాట వినబడాలి. సంగీతం కూడా శ్రావ్యంగా ఉండాలి. రణగొన ధ్వనులు ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తే మనసు ప్రశాంతంగా మారాలి. మనల్ని మనం విమర్శించుకునే విధంగా దేవుని వాక్యం ఉండాలి. మన గురించి మనం ఆలోచనలో పడేట్టుగా దేవుని వాక్యం ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళి చాలా మంచి పని చేశానని మన మనసు కనిపించాలి. అయ్యో నేను దేవుని సన్నిధిలో కూర్చున్నంతసేపు నా ప్రభువు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నా హృదయం నాలో మండుతూ ఉంది. అక్కడ ఉన్న దేవుని సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి చక్కటి ప్రసంగం చేశాడు. అది జ్వాలలా ఉంది, ఖడ్గంలా ఉంది. అది నా హృదయాంతరాలలోనికి వెళ్ళి నాకేది అక్కర్లేదో దాన్ని బయటికి నెట్టేస్తుంది. అలా ఉండాలి దేవుని వాక్యం, దేవుని సన్నిధి. అది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన. అర్థమవుతుందా? లేదు అంటే ఇప్పుడు స్కిట్స్ వేరు, ప్రోగ్రామ్స్ వేరు. స్కిట్ అది వేరుగా ఉంటుంది. ఆ స్కిట్ దేనికి చేస్తారు? ఒక స్పెషల్ ఒకేషన్, ఒక స్పెషల్ ఈవెంట్లో కొంతమంది పిల్లలతో ఒక స్కిట్ చేపిస్తారు. అది కూడా ఒక షార్ట్ మూవీ లాంటిది. దట్ ఈస్ కాల్డ్ లైక్ ఏ షార్ట్ ఫిల్మ్. ఒక షార్ట్ మూవీ లాంటిది. ఆ స్కిట్ ద్వారా ఏదో ఒక విషయాన్ని ప్రజలకు నేర్పించడానికి దాన్ని అరేంజ్ చేసుకుని ఉంటారు. అది కూడా వ్యంగ్యంగా, వేషధారితనంతో, అల్లరితో, హాస్య చతురతలతో ఉండేది కాదు. మనిషిని ఆలోచింపచేయడానికి ప్లాన్ చేసినటువంటి స్కిట్ అది. అది యాక్సెప్టబుల్. అందులో కూడా మళ్ళీ వ్యంగ్యం ఉండకూడదు, జబర్దస్త్ టైప్లో ఉండకూడదు. మిమ్మల్ని నవ్వించడానికి, కవ్వించడానికి మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. నవ్వుకోవడానికి అయితే టీవీ పెడితే సరిపోద్ది కదా. నవ్వుకోవడానికి అయితే కార్టూన్ ఛానల్ పెట్టుకుంటే సరిపోద్ది కదా. నవ్వుకోవడానికి అయితే యూట్యూబ్లో ఏదో ఒక కామెడీ వీడియో చూస్తే అయిపోద్ది కదా. నవ్వుకోవడానికి దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం మనం? కాదు. సో దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రజలకు ఏ విధంగా అందజేయాలి, అర్థమైందా? అలాగే కొంతమంది చిన్నపిల్లలు కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అవి కూడా వ్యంగ్యంగా ఉండకూడదు. చిన్నపిల్లలు వాళ్ళు ఏదో ప్లకార్డ్స్ పట్టుకునో లేకపోతే ఏవో పేపర్స్ పట్టుకునో వాళ్ళు ఏదో అటు ఇటు తిరుగుతూ మనకేదో చూపించే ప్రయత్నం చేస్తారు, మనకేదో నేర్పించే ప్రయత్నం చేస్తారు. అది కూడా పద్ధతిగా ఉండాలి. అదెందుకంటే మనకి నేర్పించే క్రమంలో పిల్లలు నేర్చుకుంటారని ఆశ. అర్థమైందా? పిల్లలతో చర్చస్లో అలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే వాళ్ళు మనకి నేర్పించే క్రమంలో చిన్నతనం నుంచి వాళ్ళు కూడా ఏం చేస్తారు? నేర్చుకుంటారు. నేర్చుకోవాలి పిల్లలు కూడా. అందుకే ప్రతిదీ పద్ధతిగానే ఉండాలి. ఎక్కడ వ్యంగ్యం ఉండకూడదు, ఎక్కడ అల్లరి ఉండకూడదు, ఎక్కడ రణగొన ధ్వనులు ఉండకూడదు. చూసిన వాళ్ళకి ఎంత పద్ధతిగా చేశారబ్బా అనిపించాలి. అర్థమైందా? ఇవన్నీ మన అనుకూలతలో ఎదుటి వారికి మేలు చేయడానికి చేసేటువంటి పనులు. ఎక్కడ దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఓవరాల్గా దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి అనేదే మన గురి. నా తండ్రి, ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారు చెప్పండి? దేవుని సన్నిధికి ఊరికే వచ్చారా? సరదాగా వచ్చారా? కాదు కదా. ఎందుకు వచ్చారు? ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించడానికి నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను. రైట్ ఆర్ రాంగ్? రైట్. మీరు అందరూ అందుకే కదా వచ్చారు. ఎస్, యువర్ రైట్. అందరూ అందుకే వచ్చారు. ఇప్పుడు ఆత్మతో సత్యముతో అన్నప్పుడు బాడీలో ఏ ఆర్గానికి దాన్ని ఆపాదిస్తాం? ఏ ఆర్గాన్తో చేసేది కాదది. అంటే ఇక్కడ ఆర్గాన్స్ ఉపయోగపడవు. అందుకే మీరు అందరూ అలా కూర్చుని ఉంటారు. అలాగా ఇక్కడ యాక్టివ్గా ఉండాల్సింది ఏంది? నీ హృదయం. నీ హృదయం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఆత్మతో సత్యంతో చేసే ఆరాధనకి నీ హృదయం ఇంపార్టెంట్. అక్కడ అది యాక్టివ్గా ఉండాలి. నీ హృదయం యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ ఉన్నంతసేపు నీ హృదయం. అందుకే నేను చెప్తుంటున్నారు, నాయన ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి రా నాయన, బంగారు తండ్రులారా. వచ్చిన ఉండేదే ఒక గంట,
ఈ గంటలో మళ్ళీ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఫోన్ వచ్చినా సైలెంట్లో పెట్టేసుకోండి, ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి. ఎందుకు చెప్తానంటే మీరు ఏ విధంగానూ డీవియేట్ అవ్వకూడదని, డిస్టర్బ్ అవ్వకూడదు అనేది నా ఆలోచన, అంతే. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు యేసు ప్రభు వారు నేర్పిస్తున్న ఈ విషయాన్ని మీరు గమనిస్తే మీరు ఇలాంటి ఆరాధన చేయాలని ఎందుకు కోరుతున్నాడంటే మీ పిల్లల్ని అందరినీ స్కూల్కి పంపిస్తున్నారా లేదా? పంపిస్తున్నారా? స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, స్కూల్లో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ క్లాస్ టైంలో ఓన్లీ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. అదే ఉండాలి కూడా. క్లాస్ టైంలో ఏముండాలి? నేర్చుకోవాలి. అక్కడ అల్లరి ఉండకూడదు, అక్కడ గంతులు ఉండకూడదు, అక్కడ గొడవ ఉండకూడదు, అక్కడ రనకొనది పని ఉండకూడదు. ప్రశాంతంగా టీచర్ బోర్డు మీద రాస్తూ ఉంటారు, పిల్లల కింద కూర్చొని ఏం చేస్తూ ఉండాలి? నేర్చుకోవాలి. దేవుని సన్నిధి కూడా అలాంటిదే. మనం దేవుని సన్నిధికి వెళ్ళాం, బైబిల్ తెరిచాం, దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు, హృదయంలో పడాలి, మారాలి. నా బ్రతుకులో మార్పు రావాలి, నా జీవితంలో మార్పు రావాలి. నాకు చాలామంది యవనస్తులు తెలుసు, ప్రత్యేకంగా తెలుసు. వాళ్ళందరూ దేవుని సన్నిధికి వెళ్ళి లేదా కొన్ని సభలకు వెళ్ళి డ్యాన్సులు వేసి వస్తుంటారు వాళ్ళు. కానీ ఒక్కళ్ళు కూడా మార్పు రాదు, ఒక్కళ్ళు కూడా మార్పు ఉండదు. వాళ్ళ పాత బ్రతుకు అలాగే ఉంటుంది. కానీ సరదాగా వెళ్ళి ఏం చేస్తుంటారు? డ్యాన్స్ వేసి వస్తుంటారు. అన్యుల్లో కూడా చాలామంది ఉన్నారు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి డ్యాన్సులు వేసి వస్తుంటారు. కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఏముండదు, మార్పులు ఉండవు. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది తాగేసి దేవుడి దగ్గర డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళ బ్రతుకులో మార్పు ఏమీ లేదు. దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఆనందపడతాడంటే ఆనందపడ్డు, అసలు ఆనందపడ్డు. ఆయన ఆనందపడాలంటే నువ్వు ఆయనకు అనుకూలంగా మారాలి. ఆ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అన్న వినాయకుడి చవితట కొంతమంది చందాకు వచ్చారన్నా, ఇవ్వనా వద్దా అని అడిగారు. నేను అన్నాను, నన్ను కూడా చాలామంది వినాయక చవితి చందాలు అడిగేవారు. అప్పుడు నేను ఏమనేవాడిని అంటే, ఏం చేస్తారా నాన్న తమ్ముడు ఈ డబ్బులతో అని అడిగేవాడిని. అన్న అన్నదానం చేస్తామన్నా అన్నారు అనుకోండి, వెంటనే డబ్బులు ఇచ్చేవాడిని. వెళ్ళండి మీరు అన్నదానం చేసుకోండి. కానీ మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏమైనా పాడు పనులు చేస్తాం, పనికి మాలిన పాటలు డీజేలు పెడతాం, లేదా బూతు పాటలు పెడతాం, లేదా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆళ్ళని తీసుకొచ్చి పనికి మాలిన డ్యాన్సులు వేపిస్తామంటే నేను ఇవ్వనరా తమ్ముళ్ళు. ఒక భారతీయుడిగా మనందరం అన్నదమ్ములం కాబట్టి అన్నదానం చేస్తానంటున్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాను. చాలా సందర్భాల్లో నేను ఇచ్చాను. అలాగా మీరు కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఎందుకు తప్పలేదు అంటున్నానంటే భారతీయులుగా మనం ఇస్తున్నాం అన్నదానానికి. వాళ్ళు కూడా క్రిస్మస్, రేపొద్దున క్రిస్మస్ వచ్చినప్పుడు మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళని అడగండి, తప్పలేదు. వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. జనవరి 1 ఏమైనా వస్తే మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి, తప్పలేదు. ఎలాగా? భారతీయులుగా. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది, అంతే. వాళ్ళ విశ్వాసాన్ని మనం డివైడ్ చేయట్లేదు, మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమనడానికి వీలు లేదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చి అన్న నేను అలా అన్నదానం చేస్తున్నానన్నా, నాకు డబ్బులు ఇస్తావా అని అడిగితే ఇచ్చాను. దాంతో 10 మంది పేదోళ్ళు అన్నం తింటారన్న ఆలోచన, అంతే. ఏదో మంచి జరుగుతుంది కదా అన్నది, అంతే. నీ విశ్వాసంతో నాకు సంబంధం లేదు, నా విశ్వాసంతో నీకు సంబంధం లేదు. నేను న్యూ ఇయర్ చేస్తున్నాను, లేదా క్రిస్మస్ చేశాను, ఎక్కడో ఏదో కార్యక్రమం పెట్టాను, అక్కడ నేను కూడా 10 మంది భోజనాలు పెడదాం అనుకుంటున్నాను. నువ్వు ఒక వేరే విశ్వాసానికి చెందిన వ్యక్తిగా అన్న నేను కూడా వస్తాను, అక్కడ బియ్యం ఇస్తాను, లేకపోతే ఇంకో కార్యక్రమానికి ఏదో హెల్ప్ చేస్తానంటే చెయ్యి, తప్పేమీ లేదు. ఆ మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలి. దేవుడి గురించి తెలుసుకోవడం అనేది నీ వ్యక్తిగతం, సత్యం తెలుసుకోవడం అనేది నీ వ్యక్తిగతం. అర్థమైందా? ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలాలు జరగవు. నేను అదే అంటాను, ఎవరైనా భగవద్గీత ఇచ్చారా తీసుకో, నువ్వు బైబిల్ వాళ్ళు తీసుకోవాలి. అర్థమైందా నా పాయింట్? ఎవరైనా భగవద్గీత తీసుకో, దాన్ని చెంపడాలు, కాల్చడాలు, మంచి మూర్ఖులు చేసే ఎదవలు చేసే పనులు అయ్యి. బైబిల్ తగలబెడుతుంటారు కొంతమంది పనికిమాలిన ఎదవలు. ఇలా అంటున్నానని చెప్పి వాళ్ళు బాధపడాలి, బాధపడకూడదు అంటలా, బాధపడాలి అంటున్నాను. తప్పది. నువ్వు భగవద్గీత నేను తీసుకుంటా, నేను చదువుతాను, నాకు నచ్చితే స్వీకరిస్తాను, నచ్చలేదనుకో పక్కన పెట్టేస్తాను. అలాగే నేను బైబిల్ ఇస్తే నువ్వు తీసుకో, చదువు, నచ్చితే, నచ్చకపోతే పక్కన పెట్టేయి, లేదా ఎవరికైనా ఇచ్చేయి. ఏమైనా నాకు ఒక ఆయన బైబిల్ ఇచ్చాడు, నాకు ఈ చదవడం ఇష్టం లేదు, నువ్వు తీసేసుకొని ఇచ్చేయి. దాన్ని తగలపెట్టడం మూర్ఖత్వం అంటారు, దాన్ని మంచి పని కాదు, భారతీయుల లక్షణం కాదు అది. మన భారతదేశ రాజ్యాంగం పరమత సహనాన్ని నేర్పించింది. ఇందులో నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది, అనగా ఇతర విశ్వాసాలకు చెందిన వ్యక్తులతో చెప్తున్నాను. కాబట్టి నీ పని నీది, నా పని నాది. నేను నిన్ను గౌరవిస్తున్నా, నువ్వు నన్ను గౌరవించు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది, భారతీయులుగా కలిసిమెలిసి ఉందాం, అంతవరకే. నేను నిన్ను తప్పుపట్టను, నువ్వు నన్ను తప్పుపట్టొద్దు. నేను నిన్ను ద్వేషించను, నువ్వు నన్ను ద్వేషించొద్దు. నా మార్గంలో నేను వెళ్తాను, నీ మార్గంలో నువ్వు వెళ్ళి. అయినా ఒక మాట చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మన పరలోకపు తండ్రికే ద్వేషం లేదు. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. ఆయనే అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనకెందుకు ద్వేషం? ఆయనే అందరికీ అన్నం పెడుతున్నప్పుడు మనం ఎందుకు అన్నదానానికి ఇవ్వనని చెప్పడం? చెడ్డ పనికైతే నేను ఇవ్వను, కానీ నా తండ్రి అందరికీ అన్నం పెడుతున్నాడు అని నేను నమ్ముతున్నప్పుడు నువ్వు కూడా అన్నం పెట్టే పని అయితే నేను ఇస్తాను, తప్పలేదు, పెట్టు, అన్నం పెట్టు.
ఎవరికైనా లేని వాళ్ళకి ఏమైనా చేస్తావా? చెయ్యి, నేను ఇస్తాను. నా తండ్రి, పరలోకపు తండ్రికి లేని ద్వేషం నాకెందుకు? ఆయన ఎవరిని ద్వేషించట్లేదు. మంచోళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడంట, చెడ్డోళ్ళ మీద కురిపిస్తున్నాడు. మంచోళ్ళని సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డోళ్ళ మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నేను ఎందుకు ఇప్పుడు తొందరపడి తీర్పు తీర్చాలి? నేను ఎందుకు ఇప్పుడు ద్వేషించాలి? నేను ఎందుకు చివరిదాకా ఆకుండా ఇప్పుడు కంగారు పడిపోవాలి? నా ప్రేమతో నేను అందరినీ గెలుచుకోవాలి, అంతే. నా ప్రేమ చూసి వాళ్ళు నా వైపు ఆకర్షింపబడాలి. ఏంటి ఇతను ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడని అనుకోవాలి, అంతే. అలాంటి ప్రేమ మనం చూపించాలి తప్ప ద్వేషం చూపించకూడదు. ద్వేషం చూపిస్తే ఎవడు సత్యంలోనికి రాడు. ద్వేషం చూపిస్తే ఎవడు సత్యాన్ని అంగీకరించడు. మనం ద్వేషం చూపించడానికి లేము ఇక్కడ, ప్రేమ చూపించడానికి ఉన్నాం. ఇక్కడ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకొకరైనా, జైన మతం అయినా, బౌద్ధ మతం అయినా, ముందు నాకు భారతీయుడిగా కనబడతాడు. నా దేవుడికి లేని ద్వేషం నాకెందుకు? ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు, అనీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు. దుష్టులకు కూడా ఆయన దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, ఊపిరి అనుగ్రహిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. అలాంటప్పుడు నాకెందుకు ద్వేషం? నాకెందుకు పగ? నాకెందుకు మత విద్వేషం? అవేమి నాకు వద్దు. నేను నా ప్రభు ప్రేమలో ముందుకు కొనసాగుతాను, అంతే. ఇలాంటి ఆలోచన విధానం క్రైస్తవులుగా మనందరికీ ఉండాలి. అర్థమైందా? మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు. వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మన పని కాదు, వాళ్ళు ద్వేషించడం మన పని కాదు. అది మన తండ్రిలో లేదా లక్షణం, నీలో ఎందుకు ఉండాలి? అది నీ బంధువుల్లో చాలామంది ఉంటారు, నీ స్నేహితుల్లో చాలామంది ఉంటారు, వాళ్ళు ద్వేషించడం మన లక్షణం కాదు. అది మంచి పద్ధతి కూడా కాదు. సో ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, అందరికీ తండ్రి ఒక్కడే, ఆ తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీలో నాలో కూడా ఉండాలి కదా. అది లేకపోతే మనం దేవుని పిల్లలం ఎలా అవుతాం? అవ్వం కదా. రైట్. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకుంటున్న విషయం, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళు బాగుపడతారు. ఒక మాట మీకు చెప్పనా, ఆటలు స్కూల్లోనూ ఆడుకోవచ్చు, ఇంట్లోనూ ఆడుకోవచ్చు. యాక్టివిటీస్ స్కూల్లోనూ చేయొచ్చు, ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. కానీ చదువు స్కూల్లో మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్నలకి, టీచర్లకు తెలిసినంత జ్ఞానం తెలియదు. అందుకే నిన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? స్కూల్కి పంపిస్తున్నారు. స్కూల్లో టీచర్లకు తెలిసినంత జ్ఞానం అమ్మా నాన్నలకు తెలియదు కాబట్టి స్కూల్లో చెబుతున్న ప్రతి విషయాన్ని నువ్వు చక్కగా నేర్చుకుని ఇంటికి రావాలి. అలాగే దేవుని సన్నిధికి వచ్చింది కూడా ఎందుకు? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చావు. నువ్వు దేవుని జ్ఞానం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని జ్ఞానం నీ సొంతం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీ హృదయంలో నాటుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతావు అందరికీ. నేను చూడగానే ప్రజలందరూ అనుకుంటారు, హీస్ వెరీ డిఫరెంట్ అనుకుంటారు, షీస్ టూ డిఫరెంట్ అనుకుంటారు. అలా అనుకోవాలి. ఏంటి ఈ ప్రత్యేకత, ఏంటి ఈమెలో, ఈ ప్రత్యేకత ఏంటి ఇతనిలో అనుకోవాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ప్రత్యేకంగా కనబడాలి నువ్వు. మీరు లోకమందు ఎవరట? జ్యోతులు. లైట్ ఎవరికి కీడి చేయదు, లైట్ అందరికీ దారి చూపిస్తుంది. అర్థమైందా? లైట్ ఎవరికైనా కీడి చేస్తుందా? చేయదు, దారి చూపించేది లైట్. యు ఆర్ ద లైట్. ఎస్, దేవుడు అదే అంటున్నాడు, నువ్వు జ్యోతివి, నువ్వు లోకంలో ఒక జ్యోతివి, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, ప్రత్యేకమైన మనిషివి, ప్రత్యేకమైన ఆత్మవి. ఇప్పుడు నీలో జరగాలి ఆరాధన. ఎలా జరగాలి ఇప్పుడు చెప్పండి? ఎక్కడ జరగాలి? హృదయంలో. ఎలా జరగాలి? ఆత్మతో, సత్యంతో. ఆత్మనగా పరిశుద్ధాత్మ. ఆత్మ అంటే మన ఆత్మ కాదు. ఆత్మ అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ. సత్యం అనగా దేవుని వాక్యం. సత్యం ఎంత గొప్పదో తెలుసా? ఒక పాయింట్ చూపిస్తాను మీకు విషయం అర్థమైపోయింది కదా. మళ్ళీ ఒకసారి చదివేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోదాం. 23వ వచనం, యోహాను సువార్త 4:23 చదివేద్దాం ఒకసారి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. అంటే యేసు ప్రభు వారు చెప్పే కాలానికి వచ్చిందంట. అంతకు ముందు ఉందా అంటే లేదు. రైటా? రైట్. నెక్స్ట్, తనను ఆరాధించేవారు అలాంటి వాళ్ళు కావాలని తండ్రి కోరుకున్నాడు. ఆయన కోరిక మనం తీర్చాలి. ప్రభు, నువ్వు కోరుకున్న ఆరాధన నేను చేస్తా. అర్థమవుతుందా? ఏం చేస్తా? నువ్వు కోరుకున్న ఆరాధన నేను చేస్తా. నాకు నచ్చిన ఆరాధన చేస్తా, నువ్వు స్వీకరించి అనకూడదు. అర్థమైందా? నాకు నచ్చిన ఆరాధన చేస్తా, నువ్వు స్వీకరించి కాదు. నువ్వు కోరుకున్న ఆరాధనే నేను చేస్తాను, ఆత్మతో సత్యంతో. అనగా చదవండి కిందకి. అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు అని అక్కడ ఒక చిన్న అక్షరం ఉంది చూడండి, ఒకటి అని పుట్నోట్లో బైబిల్ గ్రంథంలో కనబడుతుంది చూడండి. మీకు కనబడిందా మీ బైబిల్లో అందరికీ? అక్కడ 1 అని ఒక అంకి ఉంది. దాని ఒరిజినల్ వెర్షన్లో, అంటే గ్రీకులో ఒరిజినల్ వెర్షన్లో దాని మూలంలో ఏముందో రాస్తారనమాట. మనకు అర్థమయ్యే వాడుక భాషలో తెలుగులో రాసి ఈ తర్జుమా చేసిన వాళ్ళు 1, 2 అని అంకెలు వేసినప్పుడు
మూల భాషలో ఏముందో రాస్తారు. మూల భాషలో ఏముందంట? ఎప్పుడు వెతుకుతారు చెప్పండి? వెతకడం అన్న పదాన్ని ఎప్పుడు వాడతాం? వెతకటం లేదు అక్కడ. లేనప్పుడు ఏం చేస్తాం? వెతుకుతాం. ఎప్పటి వరకు వెతుకుతాం? దొరికేంత వరకు వెతుకుతాం. వెతకుడి మీకు దొరుకును. దేవుడు కూడా వెతుకుతున్నాడంట. మిమ్మల్ని వెతకమన్నాడు, మనల్ని వెతకమన్నాడు. తట్టుడు మీకు తీయబడును, వెతకుడు మీకు దొరుకును, అడుగుడు మీకు ఇయ్యబడును. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడు? డైమండ్ కావాలి ఆయనకు కూడా. ఏ డైమండ్ కావాలి? ఆత్మతో సత్యంతో హృదయంలో ఆరాధన చేసే డైమండ్ కావాలి. నువ్వే ఆ డైమండ్వి. డైమండ్లు అన్నింటినీ బొగ్గులు చేసి పడేస్తున్నారు. మీరు అందరూ డైమండ్స్. మీరు దేవుడు కోరుకున్న డైమండ్స్. అలాంటి డైమండ్స్ కావాలంట దేవుడికి. వెతుకుతున్నాడు ఆయన. వాళ్ళ కోసం వెతుకుతున్నాడు ఆయన. అటివారు కావాలని తండ్రి కోరుతున్నాడని ఉంది అక్కడ. వెతుకుచున్నాడని ఉంది చూడండి. దేవుడు ఆత్మ గనుక, దేవుడు మనిషి కాడు. హేరోదులాగా నీ యాక్షన్స్ చూసి ఎంటర్టైన్ ఫీల్ అయ్యేవాడు కాదు ఆయన. అర్థమైందా? నీ స్టెప్పులు చూసి ఎంటర్టైన్ ఫీల్ అవ్వడు ఆయన. దేవుడు ఆత్మ గనుక, మనిషి కాదు గనుక, దేవుడు శరీర రూపంలో లేడు గనుక, దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు గనుక, ఆయన కనిపించని ఒక శక్తిగా ఉన్నాడు గనుక, ఆయన ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు దేంతో ఆరాధించాలమ్మా? ఆత్మతో సత్యముతో ఆరాధించవలెననెను. చూసారా? ఇది యేసు ప్రభు వారు సూటిగా కొండబద్దలు కొట్టి చెప్పేశారు. ఇలా చేయండి ఆరాధనని యావత్ క్రైస్తవ్యానికి చెప్పేశారు. అంటే ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరగాలంటే హృదయంలో జరగాలి. ఆత్మతో అనగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటూ, హృదయాన్ని దేవునికి అప్పగించి, ఆ హృదయంలో ఆ హృదయం అనే ధనాగారంలో దేవుని వాక్యం అనే ధనాన్ని నింపుతూ చాలామందికి నేను చెప్తూ ఉంటాను, ఎంత ఎక్కువ సత్యం వింటే, ఎంత ఎక్కువ వాక్యం వింటే అంత దీవెన నీ సొంతమవుతుంది. అర్థమైందా? మీరు అనుకుంటారు సత్యంలో ఏముందని అనుకుంటారు. సత్యంలోనే అంతా ఉంది. సత్యంలో అంతా ఉంది. సత్యంలో స్వస్థత ఉంది, సత్యంలో దీవెన ఉంది, సత్యంలో ఆశీర్వాదం ఉంది, సత్యంలో బలం ఉంది, సత్యంలో నిత్యజీవం ఉంది, సత్యంలో స్వాతంత్ర్యం ఉంది. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. సత్యంలో లేనిది ఏదీ లేదు. అందుకే సత్యమే మనకు ఆధారం. సత్యము అనగా దేవుని వాక్యం. ఏ హృదయంలో ఎక్కువ దేవుని వాక్యం నింపబడుతుందో ఆ హృదయానికి ఎక్కువ శాంతి లభిస్తుంది, ఎక్కువ సమాధానం లభిస్తుంది, ఆ హృదయానికి స్వస్థత కూడా లభిస్తుంది. ఒక మాట మీకు చెప్పనా? చాలామంది రోగాల బారిన పడినప్పుడు ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని. ప్రభువా నన్ను స్వస్థపరచు. అవును, మనకు అడిగే హక్కు ఉంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సత్యము మీలో ఉంటే స్వస్థత మీ వెంట వస్తుంది. మీరు స్వస్థత వెంట వెళ్ళక్కర్లా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సత్యం మీలో ఉంటే స్వస్థత మీ వెంట పడుద్ది. దానికి చక్కటి ఎవిడెన్స్ చూపించిన బైబిల్లో, చక్కటి ఎవిడెన్స్. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి. సత్యంలో ఉన్నవారు ఎంత ధైర్యంగా ఉంటారో రాజుల మొదటి గ్రంథం 20:3 రాజుల మొదటి గ్రంథం 20:3 ఒకసారి అందరు తీయండి బైబిల్. రాజుల మొదటి గ్రంథం 20:3 సారీ రాజులు 2వ గ్రంథం, మొదటి గ్రంథం కాదు, 2వ గ్రంథం 20:3 రాజుల 2వ గ్రంథం 20:3 యెహోవా అతడు 2వ నుంచి అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, అంటే ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయనకి. ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎవరికైనా సరే డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే భయం వేస్తుందా ఇదా? నువ్వు చచ్చిపోతావు అంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారా? ఎవరు హ్యాపీ ఫీల్? భయం వేస్తుంది. ప్రభా ఈరోజే చచ్చిపోతానా అన్నట్టు ఉంటుంది. అవును బాబు ఈరోజే చచ్చిపోతావు, నీకు మరణ గడియ సమీపించింది, నువ్వు ఇంక ఈరోజు చచ్చిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడంట. అంటే ఏమైనా చేయాల్సి ఉంటే త్వరగా చేసేసుకో, మరి రాత్రికి నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నా అన్నాడు. కానీ ఆయనకి ఇంకా బతకాలనిపించింది, ఇంకేదో చేయాలనిపించింది, భూమి మీద ఇంకా ఉండాలనిపించింది, ఇంకా ఏవో కార్యక్రమాలు నేను చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి అనిపించింది. అప్పుడు ఆ భక్తుడు చేస్తున్నాడు ప్రార్థన. ఎలా చేస్తున్నాడు చదవండి ఈసారి 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై, అది అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోవాలి. యథార్థ హృదయుడనై, యథార్థ హృదయుడనై, సబ్బుతో కడుక్కున్న చేతులు గలవాడనై,
ఫేస్ క్రీమ్ పూసుకున్న, మేకప్ వేసుకున్న ఫేసు గలవాడనై కాదు. తలస్నానం చేసిన వాడనై, కాళ్ళు కడుక్కున్నవాడనై కాదు. మరి ఏమిటి? ఏమిటి చెప్పండి? యథార్థ హృదయుడనై. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన నీ పై వేషాన్ని చూడ అసలు. నువ్వు ఎలా ఉన్నావు, నీ పై రూపం ఎలా చూడ. ఆయన దేవుడు మనిషి హృదయమును లక్ష్య పెట్టువాడు. రైట్? దేవుడు దేని లక్ష్య పెడతాడమ్మా? హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇక్కడ ఏమిటి స్వస్థత కావాలి, అతనికి స్వస్థత కావాలి. స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నన్ను స్వస్థపరచు. ఆ మాట అడగడానికి ముందు ఎందుకు స్వస్థపరచాలో కూడా చెప్తున్నాడు. దేన్ని బట్టి స్వస్థపరచమంటున్నాడు? సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. అందరు రాసుకోండి ఆ మాట. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను అంటే నా హృదయంలో ఏముంది? సత్యం ఉంది. కాబట్టి నన్నేం చెయ్యి? స్వస్థపరచు. నీకుందా రైట్? ఉండాలి. నీకుండాలా రైట్? అడగగలగాల అలాగా. ప్రభువా నన్ను స్వస్థపరచు. ఎప్పుడు అడగగలుగుతావు ఆ మాట? నీ హృదయంలో సత్యం ఉన్నప్పుడు. సత్యం అనుకునే శక్తి అంత గొప్పది. దాన్ని చులకనగా చూడకండి. సత్యం అనుకునే శక్తి అంత గొప్పది. సత్యం అనగా దేవుని వాక్యం లోపల ఎంత నింపుకుంటే అంత బలం. నీ బీరువా ఉంది, అరలన్నీ ఖాళీగా ఉన్నాయి, రోజుకు ఒక 50,000 కట్ట తీసుకెళ్ళి అందులో పెడుతున్నావు. హ్యాపీగా ఫీల్ అవుతావా, బాధపడతావా? రోజుకి 50,000 బాబోయ్ అంటున్నావు. రోజు తీసుకెళ్తున్నావు, కట్ట అందులో పెడుతున్నావు, తాళం వేస్తున్నావు. రోజు తీసుకెళ్తున్నావు, కట్ట అందులో పెడుతున్నావు, తాళం వేస్తున్నావు, కట్ట అందులో పెడుతున్నావు, తాళం వేస్తున్నావు. కట్టలు పెరిగే కొలది నీకేం పెరుగుతుందో తెలుసా? ధైర్యం పెరుగుద్ది. ధైర్యం, భరోసా. ఏంటా భరోసా? ఏమైనా పర్లేదు, మన దగ్గర చాలా కట్టలు ఉన్నాయి అనుకుంటావు కదా. అలాగే దేవుని వాక్యం ఎవరి హృదయంలోకి అయితే వెళ్ళిపోతుందో, ఎవరైతే ఎక్కువ సత్యంతో నింపబడుతున్నారో, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిస్తూ హృదయాన్ని నింపుకుంటున్నారో, ఆటోమేటిక్గా ధైర్యం పెరిగిపోద్ది. నిజం ఇది. ధైర్యం పెరిగిపోద్ది. మన నోటికి శక్తి వస్తుంది, మన మాటకి శక్తి వస్తుంది, మన ఆలోచనకి శక్తి వస్తుంది, మన నడవడికి మనమే ఒక శక్తిగా మారుతాం. ఎందుకంటే లోపల సత్యం ఉంది కాబట్టి. ఆవిడ అడుగుతాం, మన ప్రార్థనకు పవర్ ఉంటుంది. అడుగుతాం దేవుణ్ణి, తండ్రి నేను ఎట్లు యథార్థ హృదయము గలవాడని నీ సన్నిధిలో నడుచుకుంటున్నో, సత్యముతో నీ దృష్టికి ఇష్టంగా నేను అలా జీవించానో, అది గుర్తించి ఏం చేయి? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను స్వస్థపరచు అనగానే దేవుని యొద్ద నుండి జవాబు వచ్చింది. నీవు కన్నీళ్ళు విట్టి చూసి నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఎంత గొప్ప ఆశీర్వాదం. నేనేం చేస్తానంటున్నారు ఆయన? బాగు చేస్తాను. లోపల సత్యం ఉంటే స్వస్థత నీ వెంట పరిగెడదు, నువ్వు స్వస్థత వెంట పరిగెత్తకు. కొంతమంది చూడండి, సంఘం ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారయ్యా? శుక్రవారం స్వస్థస్థాలకు వెళ్తున్నామండి. ఏమయ్యా అక్కడికి వెళ్తేనండి స్వస్థత దొరుకుద్దటండి. నాకు అర్థం కాదు. నీకు స్వస్థత ఎక్కడికో వెళ్తే దొరకదు. స్వస్థత నువ్వు ఎక్కడున్నా దొరుకుద్ది. నీలో సత్యం ఉంటే. హిజ్కియా ఏ స్వస్థస్థాలకు వెళ్ళాడు? నువ్వు చెప్పు నాకు. హిజ్కియా ఏ స్వస్థస్థాలకు వెళ్ళాడు చెప్పు నాకు. ఎక్కడ చేశాడు ప్రార్థన? స్వస్థస్థాలకు వెళ్ళి చేశాడా, తన ఇంట్లోనే చేశాడా మోకరించి? నీలో సత్యం ఉంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు దేవుడు. నీలో సత్యం ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు. నీ హృదయంలో ఉంటాడు ఆయన. నీలో సత్యం ఉంటే నీకు స్వస్థత నీకు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. నీ వెంట వస్తుంది స్వస్థత, నువ్వు వెళ్ళక్కర్లా. అలా కాదండి, 7 వారాలు రమ్మన్నారండి. 7 వారాలు వెళ్తే కానీ ఛార్జింగ్ అవుతాడండి బ్యాటరీ. ఎవరు చెప్పాడు ఇవన్నీ? బైబిల్ ఉన్నాయేటి ఇవన్నీ? నాకు బడి ఏడుస్తారు నేను నిజాలు మాడుతుంటే. ఇవన్నీ బైబిల్ ఉన్నాయా? బైబిల్లో లేవు. మనుషులు కల్పించిన పద్ధతులు. సత్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఆ సత్యమే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఆ సత్యమే నిన్ను సత్యానికి నిలబడు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. చేయబోయే మేలుల కొరకు నిరీక్షణతో ఎదురుచూడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు జరిగిస్తాడు. ఆత్మతో ఆరాధించు, సత్యంతో ఆరాధించు, ఇంకేం వద్దు. ఆత్మతో ఆరాధించు, సత్యంతో ఆరాధించు, ఇంకేం వద్దు. నువ్వు ఎక్కడున్నా నీ హృదయంలో మాత్రం దేవుని వాక్యం ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసించాలి. వాగ్దానం మీ అందరికీ తెలుసు కదా. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? మీలో ఉంటాడు. ఎక్కడుంటాడు? మీలో ఉంటాడు. మీతో కూడా ఉంటాడని వాగ్దానం, ప్రభు చేసిన వాగ్దానం. మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. అది వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒక్కడిగా ఉన్నావు అనుకోకు, నీతో కూడా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని గుర్తించు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోకు, నీతో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తించు.
నేను ఒక్కడనే ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడే వెళ్ళట్లా, నీతో కూడా దేవుడు వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, గుర్తించు. అది దేవుని వాక్యం, వాగ్దానం, అది యేసుక్రీస్తు చేసిన వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానానికి మీరందరూ వారసులు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, నీలో సత్యం ఉంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది. అది ఆత్మకు కానివ్వండి, శరీరానికి కానివ్వండి. అడగటానికి నీకు రైట్ ఉంటుంది. ఆత్మకు స్వస్థతనిచ్చేది దేవుడే, శరీరాన్ని స్వస్థపరిచేది కూడా దేవుడే. ఇది అర్థం కాక గారడీల వెంట పరిగెడుతున్నారు. ఎవడో అట్టిపళ్ళు ఎత్తానంటే వెళ్ళిపోతారు. అరే అట్టిపండు గొప్పదా, సత్యం గొప్పదా? అట్టిపండులో ఏముంటుంది? అందులో కన్నా దూరతాడా? పరిశుద్ధాత్ముడు వస్తాడు అందులోకి. అట్టిపండులోకి వస్తాను ఎక్కడ ఉందా బైబిల్లో? కొబ్బరికాయలోకి వస్తాను అన్నాడా? మరి గుమ్మడికాయ పెద్దది కాబట్టి అందులోకి వస్తాను అన్నాడా? బుద్ధి ఎక్కడ పోయింది మంది? జ్ఞానం ఏమైపోయింది మంది? పరిశుద్ధాత్ముడు నేరుగా నీ హృదయంలోకి వచ్చేస్తానంటుంటే అలా కాదు ప్రభువా, నువ్వు నేరుగా రావద్దు ప్రభువా, ఒక అట్టిపండు తెచ్చుకుంటాను ప్రభు, ముందు అందులోకి వెళ్ళి ప్రభువా. ముందు అందులోకి వెళ్ళి అది నేను తింటాను ప్రభువా. ఓహో, అందులో నుంచి రమ్మంటావా? అవును ప్రభా, అందులో నుంచి రా ప్రభా, బాగుంటుంది ప్రభువా, చూడముచ్చటగా ఉంటుంది. నేరుగా నీ హృదయంలోకి రావద్దా? నేరుగా వద్దు ప్రభా, బాగోదు. ఏమైనా ఉందా బుర్ర? ఏమైనా ఉందా జ్ఞానం? ఉండదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని చెవిటి పాములు, విననొల్లని చెవిటి పాములు. ఆ అట్టిపళ్ళు కోసం క్యూ, ఆ అట్టిపళ్ళు కోసం దెబ్బలాట. ఏం మనుషులు! రావులపాలెం సంతలు కొనేసారు దౌర్భాగ్యులారు. అయ్యి అయ్యేం పరలోకం నుంచి రాలేదు. ఎక్కడ కొన్నారు అయ్యి? రావులపాలెం సొంతలో టోకెన్ కొనుక్కు వచ్చేసారు, తక్కువకు బేరం ఆడేసి. అయ్యి మీరు ఏదో గొప్ప, అందులోకి దేవుడు వెళ్ళడు. నీ హృదయంలోకి నేరుగా వస్తాడు ఆయన. కనెక్షన్ నీ హృదయంతో, అట్టిపండుతో కాదు. దేంతో? హృదయంతో. దేవుడు ఆత్మస్వరూపం డైరెక్ట్గా రావడానికి నా హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంక మధ్యలో ఇంక వేరే వేరే ఆబ్జెక్ట్స్ అవసరమా? చెప్పండి. ఎందుకండి అవసరం? ఎందుకు అవసరం ఏంటి? ఇంకో మధ్యలో మరి ప్రత్యామ్నాయం ఎందుకు? నాకు అర్థం కాదు. బైబిల్ ఎక్కడైనా ఉందా పోనేది? ఆ విధానం ఉండదు. అది దేవుడు కొత్త నిబంధనలో చాలా క్లారిటీస్ ఇచ్చేశారు. ఆయన ఓపెన్గా మాట్లాడేశారు. ఆయన ఓపెన్గా చెప్పేశారు, నాయన దిస్ ఈజ్ ఫైనల్ అన్నారు. అంతే, దిస్ ఈజ్ ఫైనల్. ఒకప్పుడు మందసం ఉండేది, మందసం కూడా తీసేశారు. మందసం ఉండేది ఒకప్పుడు. ఆ మందసం అంటే పెద్ద పవర్. అప్పట్లో పాత నిబంధనలో మందసం లేదు, తీసేశారు. బలిపీఠాలు ఉండేవి, తీసేశారు. బలులు లేవు, యేసుప్రభు బలితో మొత్తం సమాప్తం. మందిరాలు ఉండేవి, ఇప్పుడు నువ్వే మందిరం, నీ దేహమే దేవుని ఆలయం. మీరందరూ కలిసి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటాను. అయిపోయింది. సింపుల్పై, అన్నీ సింపుల్పై చేసేసారు ఆయన. అంత క్లియర్గా క్రొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చేసాక మనం ఇంకా ఏం వెతుకుతున్నాం? ఎక్కడ వెతుకుతున్నాం? ఎక్కడో జలాలు ఇస్తారంట. ఏమి జలాలు రా నాయన అని అడిగానవి. జీవజలాలంట. జీవజలాలంటే వాక్యం రా నాయన. జీవజలాలంటే ఏంది? వాక్యం. అదే యోహాను సువార్తలో అదే సమరయ స్త్రీతో చెప్పాడు ఆయన, నేను నీకు జీవజలం ఇచ్చేదను, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొండంటే లేదండి విజయవాడలో దొరుకుతున్నాను అక్కడ పోతున్నారు. ఓ అరే నాయన, ఎప్పుడు బాగుపడతారా నాయన? జీవజలాలు విజయవాడలో ఉన్నాయా, దేవుని వాక్యంలో ఉన్నాయా? జీవజలాలు విజయవాడలోను, అనకాపల్లిలోను, అమలాపురంలోను లేవు నాయన. జీవజలం దేవుని వాక్యం. అది నీ హృదయంలోకి వెళితే అదే నేను స్వస్థపరుస్తుంది, అదే నీకు శక్తిని ఇస్తుంది, అదే నీకు బలాన్ని ఇస్తుంది, అదే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది, అది నీకు గౌరవాన్ని ఇస్తుంది, అది నీకు దేవదూతల భద్రతా వ్యవస్థలో నిన్ను ఉంచుతుంది. నిన్ను హెచ్చించేది దేవుని వాక్యమే, నిన్ను దీవించేది దేవుని వాక్యమే, నిన్ను ఆశీర్వదించేది దేవుని వాక్యమే, నిన్ను ఫలభరితమైన స్థితిలో నడిపించేది దేవుని వాక్యమే. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, ప్రతి నెల వేరే దేశంలో ఉంటున్నాను, నాకు బాగా తెలుసు. ప్రతి నెల మన మినిస్ట్రీకి 10,000 రూపాయలు పంపిస్తుంది. కరెంటు బిల్లు కట్టండి నా పేరు మీద అంటది. కరెంటు బిల్లు కట్టండి, ప్రతి నెల కరెంటు బిల్లు ఎప్పుడో సమర్పణ చేసుకుంది. ప్రతి నెల కరెంటు బిల్లుకి నేను ఎంతో కొంత ఇస్తానన్నా అంది. సరే అమ్మా అన్నాను. అలా ప్రతి నెల 10,000 పంపిస్తుంది. ఏనాడు నన్ను ప్రార్థన చేయమని ఏనాడు అడగల. ప్రతిరోజు వాక్యం పంపండి, వాక్యం పంపండి అని అడుగుతుంది. గ్రూప్లో వచ్చే వాక్యాలు వింటుంది. ఎప్పుడైనా గ్రూప్లో వాక్యం రాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి, బ్రదర్ ఈరోజు నాకు వాక్యం పంపలేదు అంటది. ప్రతిరోజు వాక్యం వింటుంది, ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. కానీ ఒకానొక దినాన వాళ్ళ అబ్బాయి ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కున్నాడు, ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణాలతో పోరాడుతుంటే నాకు ఫోన్ చేసింది, బ్రదర్ ఇలా మా అబ్బాయి పరిస్థితి ఇలా ఉంది, ప్రాణాలతో పోరాడుతున్నాడు, ఏమవుద్దో తెలీదు, మరి రేపటికి ఏమైనా మంచి వార్త వినబడుతుందేమో నాకు తెలియదు, కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ నా దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఆయన మేలు చేస్తాడని నేను నమ్ముతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను,
మీరు కూడా ప్రార్థన చేయండి అని ఒక మాట ఉంది. నాలో ఉన్న సత్యం నాకేం చెప్తుందంటే, ప్రభు నన్ను విడువడి ఎడబాయడు, నేను దేశం కాని దేశంలో ఉన్నా నాకు భయం లేదు, ఖచ్చితంగా నా కుమారుడు తిరిగి వస్తాడు అంది. అలాగే తిరిగి వచ్చాడు. ఆమెలో ఉన్న ఆ ధైర్యం, ఆమె ఒక్కటే ఎప్పుడూ నాకు ఇది అది అడగక్కర్లా. ఎందుకో తెలుసా? సత్యం నాలో సంపూర్ణంగా ఉన్నప్పుడు స్వస్థత నా వెంట పరిగెత్తాలి, దీవెన నా వెంట పరిగెత్తాలి, నేను వాటి వెంట పరిగెత్తాల్సిన అవసరత లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను మోకరించినప్పుడు ఒకటే అంటాను, ప్రభు నువ్వు ఏమిస్తావో అది నాకు ఇచ్చేయి, నువ్వేమి ఇచ్చినా నేను వద్దన్ను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మంచిదే ఇస్తావు. నువ్వు ఏమి ఇచ్చినా నేను కాదన్ను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు చెడ్డది ఎప్పటికీ ఇవ్వవు. నా బ్రతుకు నీ చేతుల్లోకి తీసుకో, నన్ను నువ్వు నడిపించు, నా జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దు, నన్ను నువ్వు అందంగా అలంకరించు, నీకు ఎలా కావాలో అలా నన్ను నడిపించు, నీకు ఇష్టమైన మార్గాల్లో నన్ను తీసుకెళ్ళి తండ్రి. ఇది కదా శ్రేష్టమైన ప్రార్థన. సత్యం నీలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన వస్తుంది బయటికి. ఎందుకు మోసపోవాలి మనం? ఎక్కడికో పరుగులు తీస్తాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఎందుకు? అది మోసం అని తెలుసు, మాయని తెలుసు, అబద్ధం అని తెలుసు, అయినా అక్కడికి వెళ్తున్నారు జనాలు. ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి సత్యం విలువ తెలియలేదు. కనీసం బైబిల్లో బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఈరోజు సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నారు. నిజానికి వాళ్ళకి బైబిల్ తెలీదు. బైబిల్ ఎప్పుడు నేర్చుకోవాలా, చదవలా. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను తెలుసా నేను ఈ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని. అసలు నాకు టైం తెలియకుండా బైబిల్ చదివిన రోజులు ఉన్నాయి, టైం తెలియకుండా. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, నోట్స్ రాసుకున్నవి. ఇప్పటికీ రాసుకుంటాను, ఇప్పటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. బైబిల్ చదువుతుంటే నాకు ఏదో తెలియని ఆనందం, బైబిల్ బోధిస్తుంటే ఇంకా తెలియని ఆనందం, నేర్పిస్తుంటే ఇంకా తెలియని సంతోషం. 10 మందికి వాక్యం నేర్పించాను తృప్తితో హాయిగా నిద్రపోతాను నేను. అరే ఈరోజు చాలామందికి దేవుని సత్యాన్ని బయలుపరిచాను, దేవుని సత్యాన్ని నేర్పించాను, లోతైన జ్ఞానాన్ని నా పిల్లలకు వివరిస్తాను, హాయిగా నిద్రపోతాను, ఆనందంగా నిద్రపోతాను. దానికి కారణం ఒకటే, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ముందు సత్యంలో స్థిరపడు. నీ వాక్యమే సత్యం. ఆ సత్యాన్ని హృదయం నిండా పెట్టుకో. నువ్వు కదిలే బైబిల్లా మారిపో, నడిచే బైబిల్లా మారిపో. నువ్వు మాట్లాడుతుంటే బైబిల్ బయటకు వచ్చేస్తుండాలి, అలా మారిపో, అలా ఉండు. అది కదా దేవుడు కోరుతున్నాడు నీ హృదయంలో నుండి. అది మానేసి ఆరాధన పేరుతో ఎక్కడికో 7 వారాలు వెళ్ళడం, ఎక్కడికో వెళ్ళి నీళ్లు చల్లించుకొని రావడం, ఎక్కడికో వెళ్ళి పిచికారీలు చేయించుకోవడం, పొలాలకు మందు కొట్టే ట్యాంకులతోటి. అసలు రోగి ఇంటికెళ్ళి సంఘ పెద్దలు ఏం చేయాలి? నూనె రాచి ఇంటికెళ్ళి చేయాలి కదా ప్రార్థన. ఇప్పుడు నువ్వు నీకు రోగిగా ఉన్నావు, నీలో సత్యం ఉందనుకో, అది కూడా అవసరం లేదు తెలుసా? ఆ సత్యమే నేను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నువ్వు మంచం మీద పడుకుని ప్రార్థన చేయి, ప్రభువా నిందారహితంగా, యథార్థంగా, నీతిగా నీ సన్నిధిలో ఏ విధంగా నేను జీవించానో నీకు తెలుసు తండ్రి. ప్రభు ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు తండ్రి అని అడుగు. లేదా సేవకుని అడుగు, ఏమండి నేను సత్యంలో కొనసాగుతున్న వ్యక్తిని, సత్యంలో ఉన్నాను నేను, నా కోసం ప్రార్థన చేయండి తండ్రి, నన్ను స్వస్థపరచులాగునా. చాలదా? దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదండి, పలానా చోటకి వెళ్ళాలి, సినిమా టికెట్ల కోసం నిలబడినట్టు గుంపులో నిలబడాలి, పిల్లల్నేమో తిప్పి ఏ మూల నూనె అంటుకోదో అన్న భయం వీళ్ళకి. ఏంది అసలు ఈ వెర్రి అండి, పిచ్చింది. ఒకరోజు మనం చూసా, చంటి పిల్లడు చొక్క నిక్కర ఇప్పించారు, తిప్పుతున్నారు. అది ఏమన్నా బాయిలర్ కూడా కారం సరిగా అంటుకోనక తిప్పుతున్నారు వీళ్ళు. మసాలా సరిగా అంటుకోలేదు, గ్రిల్ చికెన్ కన్నట్టు ఆ కొబ్బరి నూనె సరిగా ఎక్కడికో దూరలేదంటే లోపలికి తిప్పుతున్నారు బిడ్డను గాల్లో పెట్టి. పిచ్చేమైనా పట్టిందా మీకు? పసిపిల్లల ముక్కులోకి అసలు కొబ్బరి నూనె వెళ్ళకూడదు, కళ్ళల్లోకి అది వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, ఊపిరాడదు సరిగా. ఏంది అసలు అది? అంత వెర్రితనం ఏంది? అంటే మా నమ్మకం అండి. నమ్మకం అంటే అది కాదమ్మా, వినుట వలన ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం నువ్వు సింహాల భూమిలో ఉన్నా పనిచేస్తుంది, ఆ విశ్వాసం అగ్ని జ్వాలల్లో ఉన్నా పనిచేస్తుంది, ఆ విశ్వాసం నడి సముద్రంలో ఉన్నా పనిచేస్తుంది, ఆ విశ్వాసం చెరసాల లోపలున్నా పనిచేస్తుంది. విశ్వాసం పనిచేయని చోటు ఎక్కడుంది చెప్పి ఈ భూమి మీద? ఎక్కడున్నా పనిచేస్తుంది, ఎక్కడున్నా పనిచేస్తుంది. విశ్వాసంగా ఉండాలి అంతే. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? సత్యం నుండే వస్తుంది. సమస్తానికి మూలమేది సత్యం. దాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. అందుకే ఆత్మతో సత్యముతో ప్రభువుని నేనేం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను. నేను ఆరాధించే ఆరాధనలో పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి, సత్యమైన దేవుని వాక్యం ఉండాలి. ఆ రెండు ఉన్న చోట ఏం జరుగుతుంది? దేవునికి నేను చేసే ఆరాధన జరుగుతుంది. నా పాటలో సత్యం ఉండాలి, నా మాటలో సత్యం ఉండాలి, నా ప్రార్థనలో సత్యం ఉండాలి. అది దేవుడు కోరుతున్న ఆరాధన. కనుక దేవుని సంగమా, మీరు ఆరాధన అంటే ఏంటో తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారు, అయిపోయిందా?
మీకు నాకున్న తృప్తి మీకు కావాలా వద్దా? కావాలిగా. సో అప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే మీలో ఉన్న సత్యాన్ని, మీరు ఎవరినైతే చూస్తే వాళ్ళలో సత్యం లేదని మీకు అనిపిస్తుందో వాళ్ళకి మీరు తప్పకుండా ఏం చేయాలి? తెలియచేయాలి. నాయనా, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు. స్థిరంగా నిలబడి ఇదిగో నేర్చుకో, దేవుని గ్రంథం ఇదిగో, మార్పులు ఏమున్నాయో తెలుసుకో, ఇది అర్థం చేసుకో. చాలామంది దావీదు నాట్యం ఆడాడు కదా, దావీదు ఆడాడు ఒకసారే, రోజు ఆడుతున్నావు. దావీదు ఎన్నిసార్లు ఆడాడు మీరు చెప్పండి? ఒకసారి, ఒకే ఒకసారి. దానికి ఒక రీజన్ ఉందా లేదా? ఏంటి రీజన్ చెప్పండి? మందస్సం తిరిగి వచ్చింది, మందస్సం వచ్చింది, పోయిన ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆనందంలో నాట్యం ఆడాడు. అది పాత నిబంధన కాలపు ఆచారం. అది నువ్వెక్కడ ఆడతావు? ఇప్పుడు కిట్టించుకుని ఆడాలి, పని కట్టుకుని ఆడాలి. ఇప్పుడు ఏ అనాలి నీకు, మళ్ళీ కింద వీళ్ళిద్దరు లేకపోతే నీకు నాట్యం రాదు. అవునా కదా? వాళ్ళిద్దరు ఉండాలి నీకు నాట్యం. ఉత్తికి వస్తుంది నీకు. వాళ్ళు అక్కడ నుంచి ఇస్తుండాలి నీకు బేస్మెంట్, అప్పుడు నీకు వస్తుంది నాట్యం. హృదయం నిండా దేవుడు ఉన్నాడు, హృదయం నిండా దేవుని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతున్నాను, మీరు అందరూ వెళ్ళిపోతున్నారు. ఆరాధన అయిపోలేదు సుమా, ఆరాధన అయిపోయింది అనుకుంటున్నారా? ఆరాధన నువ్వు బయటికి వెళ్ళినా కూడా జరుగుద్ది. ఎక్కడా? నీ హృదయంలో. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోయావు, నేనే ఉన్నాను, బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయిన తర్వాత దుష్టుడు నా మీద అగ్నిబాణం వేస్తాడు. పలానా ప్రసాద్ రెడ్డి తప్పు చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన పుట్టిస్తాడు. చిచ్చి దౌర్భాగ్యుడు నేను చేయను, ఎందుకంటే నా వాక్యం ఎలా చెబుతోంది. నేను ఎవరిని ఆరాధిస్తున్నాను ఇప్పుడు? అక్కడ ప్రభుని ఆరాధిస్తాను. ఎక్కడికి వెళ్తాం? విదేశాలకు వెళ్తాం. అక్కడ ఎవరో కనబడతారు, నేను ఆహ్వానిస్తారు, రా తప్పు చేద్దాం అంటారు. నో, నేను దేవుని వాడను, ప్రభు సంబంధిని, నేను అలాంటి తప్పులు చేయలేను. ఎవరిని ఆరాధిస్తున్నాం అక్కడ? ప్రభుని ఆరాధిస్తాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక పనికి మాలిన పని అక్కడ జరుగుతూ ఉంటుంది. నిన్ను కూడా ఆహ్వానిస్తారు, రా ఇందులో వాటా తీసుకో. నో, ఐఎమ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను, మీరు చేసుకుంటారు. ఆ మధ్యకాలంలో ఒకరోజు మా బంధువుల పెళ్ళికి ఎక్కడికో వెళ్ళాను, భోజనం చేశాను, చెప్పేసి వచ్చేద్దామని వెళ్ళేసరికి శుభ్రంగా 4 బాక్సులు పెట్టుకొని వేస్తున్నారు డ్యాన్సులు, సినిమా పాటలు వేసుకొని. నన్ను చూశారు, అది చూసి రా అంటున్నాడు. మళ్ళీ వస్తానే, నువ్వు బాగా ఎంజాయ్ చేసుకో అని చెప్పి వచ్చేసాను. నాకు అవసరం లేదు, అది నేను ఉండలేను కూడా అక్కడ, నేను ఇమ్మడలేను. ఒకప్పుడు ఆ స్థితిలో నుంచి వచ్చిన వచ్చాను నేను చాలా రోజులు, 2010కి ముందు. కానీ ఇప్పుడు నేను ఆ స్థితిలో లేను, నన్ను ఎవడో లాగలేడు. నువ్వు నన్ను లాగలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను నా ప్రభుని ఆరాధిస్తున్నాను, ఎక్కడైనా సరే నేను నా ప్రభుని ఆరాధిస్తూనే ఉంటాను. ఇప్పుడు ప్రేమించాను అంటారు, ఆరాధన అనేది ప్రేమించడానికి పైపదం, రెండు ఒకటే. ఆరాధన అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? తెలుగులో ఆరాధన అన్న పదాన్ని మీరు డిక్షనరీలో వెతికితే వచ్చేటువంటి నానార్థాలు ఏంటో తెలుసా? మిక్కిలి గొప్పగా ప్రేమించుట. ఆరాధన అంటే అర్థం ఏమిటి? మిక్కిలి గొప్పగా ప్రేమించుట. దాన్ని ఏమంటారు? ఆరాధించుట. ఇప్పుడు మనం ప్రేమించడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఎవరినైనా కనిపించినప్పుడే ప్రేమిస్తామా? లేక ఇప్పుడు శిరీష్ ఉంది, విజయ్ని ప్రేమిస్తున్నావు కదా, ఎంత ప్రేమిస్తున్నావు? చాలా. ఎందుకంటే నీకు విజయ్ తప్ప ఎవరు లేరు కదా, అమ్మ నాన్న ఎవరు లేరు పాపం, తన భర్తే తనకు ప్రపంచం, రైట్ కదా. ఇప్పుడు విజయ్ని మొదలు పెడతాను అంటదా? నువ్వు బ్యాంక్లో ఉన్నా, విజయ్ బ్యాంక్లో ఉన్నా, నేను ఎవరు ప్రేమిస్తున్నారు? నువ్వు ప్రేమించే మనిషి ఒక ఆమె ఉంది. నువ్వు ఎక్కడున్నా నేను తను ప్రేమిస్తుంది. నువ్వు కనిపించినా ప్రేమిస్తుంది, కనిపించకపోయినా ప్రేమిస్తుంది కదా. సో మనుషుల మధ్యనే ఇలాంటి ప్రేమ ఉంటే మరి ఆరాధన అంటే ఏమని అర్థం అని చెప్పాను? మిక్కిలి గొప్పదైన ప్రేమ. నా ప్రభువు నేను ఇక్కడే ఆరాధించను, ఎక్కడికి వెళ్ళినా ఆరాధిస్తాను. ఎక్కడైనా నేను ఆరాధిస్తూనే ఉంటాను నా ప్రభువుని. ఇంటికి వెళ్ళినా ఆరాధిస్తాను, ప్రయాణంలోనే ఆరాధిస్తాను, సన్నిధికి వచ్చి ఆరాధిస్తాను. ప్రతి చోట నా ప్రభువుని నా హృదయంతో ఆరాధిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను నా ప్రభువుతో ఏకమై ఉన్నాను. ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నారు, సంపాదించుకున్నారు. నేను ఆయన వాడను, ఆయన దానను. ఇది మనం ఇవ్వాల్సిన బలమైన సాక్ష్యం, ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి మీరు వింటున్న సత్యాన్ని హృదయంలో నాటనివ్వండి, మరింత బలంగా మారండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన కృపలో స్థిరపరచునుగాక.
ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. తల్ల వంచండి, అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి, ప్రభువా చక్కటి వాక్యం నా హృదయంలో విత్తబడింది. ప్రభువా చక్కటి వాక్యాన్ని నేను ధ్యానించాను, నేను విన్నాను. తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం ప్రభువా. అందరూ అడుగుదాం, అందరూ చెప్దాం దేవునికి. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, నా శరీరానికి కానీ ఆత్మకు కానీ స్వస్థత లభించాలంటే సత్యము ద్వారా మాత్రమే లభిస్తుంది. సత్యమే నన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యమే నన్ను స్వస్థపరుస్తుంది. సత్యమే నన్ను బలపరుస్తుంది. సత్యమే నేను బలహీనపడిన క్షణంలో నన్ను లేవనెత్తుతుంది. సత్యమే నా హీన దశలో నన్ను వృద్ధిలోనికి తీసుకొస్తుంది. సత్యం నాకు శక్తినిస్తుంది. సత్యం నన్ను ఆదరిస్తుంది. సత్యం నన్ను ప్రోత్సాహపరుస్తుంది. చీకటి వేళలలో, దారి కనబడని దుస్థితిలో, ఎటు పోతున్నానో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితిలో నీ సత్యమే నాకు చేయూతనిస్తుంది తండ్రి. నీ సత్యమే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది తండ్రి. నీ సత్యము లేకపోతే నా బ్రతుకులో ఆరాధన లేదు తండ్రి. మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్పండి. మీరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తూ చెప్పండి. ప్రభువా, నీ సత్యము, నీ సత్యము, నీ ఆత్మాభిషేకము నన్ను బలపరిచి స్థిరపరచునుగాక. మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోనే ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఈ వాక్యము సత్యము, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేవారు కావాలని కోరుతున్నారు. నిరంతరం మా హృదయాలలో నివసించాలని మీరు కోరుతున్నారు. మేమే ఆత్మీయ మందిరాలుగా ఉండాలని మీరు కోరుతున్నారు. హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్న తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో గొప్ప వెలుగులు నింపండి. మీ కృప వారికి తోడుగా ఉంచండి. మీ కరుణ వారికి తోడుగా ఉంచండి. మీ ఆదరణ వారికి అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేయండి. ప్రభువా, వారు విలువైన మందిరాలుగా, సత్యమునకు స్తంభాలుగా, సత్యమునకు సహాయకులుగా, సత్యమునకు ఆధారమైన వారుగా, వారు భావితరాలకు సత్యాన్ని పంచేవారుగా మీ పిల్లలందరూ ఉన్నప్పుడు, నిజమే తండ్రి, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మాకు నిత్య జీవాన్ని ఇస్తుంది. సత్యం అనగా మీ వాక్యమే అని మేము నమ్మి మీ వాక్యం ముందు స్థిరపడిన వారమై, బలపడిన వారమై ముందుకు కదులుతూ ఉండగా, పిల్లల జీవితాల్లో మిమ్మల్ని బాధపరిచే అంశాలు ఏమైనా ఉన్నాయేమో, అక్కడ మీకు ఆరాధన సరిగా జరగట్లేదేమో తండ్రి, ఇకపై మీ పిల్లలందరూ మిమ్మల్ని ఆత్మతో సత్యముతో సమస్త విషయాలలో, సమస్త కార్యాలలో, సమస్త ప్రాంతాలలో మిమ్మల్ని ఆరాధించే గుంపుగా ఉండటానికి సహాయం దయచేయండి. మీ బిడ్డలను బలపరచండి. మీ కృపలో భద్రపరచండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. మీ సన్నిధి కాంతి మీ పిల్లల మీద ప్రకాశింపజేయండి. ప్రభువా, మీ ఆలోచన చేత మీ బిడ్డలను స్థిరపరచండి. మీ ఆలోచన చేత మీ బిడ్డలను నడిపించండి. విలువైన వాక్య ప్రకాశము మీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపునట్లుగా తండ్రి, మేమందరినీ ప్రేమిస్తూ, ఆత్మల్ని రక్షిస్తూ, మా ప్రేమతో అందరినీ దగ్గర చేసుకుంటూ తండ్రి, మేము ఎవరిని ద్వేషించక ప్రతి ఒక్కరిని ప్రభువా మీ తట్టు తిప్పడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఇక్కడికి వచ్చిన పిల్లల్ని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వెలుగుమయమైన జీవితాలు ప్రసాదించండి. వెలుగుతో నింపండి. ప్రభువా, మీరు కోరుకున్న ఆత్మీయ మందిరాలుగా ఇక్కడున్న బిడ్డలందరినీ కట్టమని వేడుకుంటూ, ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. యూ లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.